వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా MCQ సిరీస్ ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం యాన్షియంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ లో భాగంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు మనము రాక్ కట్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ రాక్ కట్ కేవ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందుగా జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్లీ TSPSC వాళ్ళు గ్రూప్ 1 2022, 2023 అలాగే గ్రూప్ 2 2016 లో అడిగిన టెంపుల్ ఆర్కిటెక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఫస్ట్ చేద్దాం. దాని తర్వాత రాక్ కట్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్ మీద మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఈ క్వశ్చన్ రీసెంట్ గా TSPSC గ్రూప్ 1 2022 లో అడగడం జరిగింది. ఒకసారి చూడండి, 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు TSPSC లో. ఇంతకు ముందు ఈ 5 స్టేట్మెంట్స్ 5 క్వశ్చన్లు ఉంటుండే, కానీ ఇప్పుడు ఒకటే క్వశ్చన్ లో 5 స్టేట్మెంట్లు వచ్చినాయి. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్, రైట్? మనకు ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనగానే ఇంతకు ముందు ఏం చదువుకునే వాళ్ళు, జస్ట్ చండేలాస్ కట్టిరు సరిపోయింది అంతే. కానీ ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్డ్ గా అడుగుతున్నాడు. ఓకే, ద టెంపుల్స్ ఎట్ ఖజురహో వేర్ బిల్ట్ డ్యూరింగ్ ద శుంగా డైనాసిటీ. ఇది శుంగా డైనాసిటీ వాళ్ళు కట్టిరా? లేదు, ఇది చండేలాస్ కట్టిరు. శుంగాల్ని తీసుకున్నా కూడా శుంగాస్ మౌర్యుల తర్వాత రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు బ్రాహ్మణికల్ రూలర్స్, అంటే వేదిక్ రిచువల్స్ అన్ని ఫాలో అయ్యేవారు. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము అన్ని చేసిన వాళ్ళు. బట్ స్టిల్ వీళ్ళు ఈ ఖజురహో టెంపుల్స్ ని కట్టలేదు. ఈ శుంగా డైనాసిటీ విదిశా క్యాపిటల్ సిటీగా చేసుకొని మధ్యప్రదేశ్ లోనే ఉంది. మధ్యప్రదేశ్ కేంద్రంగా, విదిశా కేంద్రంగా వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని నడిపించారు. ఖజురహో కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంది. బట్ స్టిల్ శుంగా డైనాసిటీ వాళ్ళు కట్టలేదు. సో ఇది ఎలిమినేట్. దీస్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ బిలాంగ్ టు 2 డిఫరెంట్ రిలీజియన్స్. ఎస్, ఇది హిందూయిజం కి సంబంధించిన టెంపుల్స్ శివునివి ఉన్నాయి, అలాగే వైష్ణవుడివి ఉన్నాయి, అంటే విష్ణువువి ఉన్నాయి. అలాగే జైనిజం కి సంబంధించిన తీర్థంకరులకు సంబంధించిన టెంపుల్స్ కూడా ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లో ఉండడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఏ. బి కరెక్ట్ స్టేట్మెంట్ ఏ. దీస్ డిస్ప్లే ద ఒరిజినాలిటీ అండ్ హై క్వాలిటీ ఆఫ్ నగరా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటది? మన నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తము ఇవే ఉంటాయి కదా, నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కట్టిన టెంపుల్స్ ఏ ఉంటాయి కదా. ఎస్, ఇది మరి మధ్యప్రదేశ్ లో ఉంది కాబట్టి ఇది నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కిందకే వస్తుంది. అండ్ దీంట్లో పంచాయతా స్టైల్, ఈ నగరా స్టైల్లోనే దాని లోపల అనుకోండి, పంచాయతా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని ఇందులో వాడడం జరిగింది. పంచాయతా స్టైల్ అంటే ఏం లేదండి, జనరల్ గా ఒక గుడే ఉంటది కదా, ఇది అట్లా కాదు. ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇక్కడ గర్భగుడి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ తోని చిన్న గుళ్ళు 4, ఇట్లా మొత్తం 5 ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. దీన్ని పంచాయతా స్టైల్ అని చెప్పి అంటా ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత దీస్ వేర్ బిల్ట్ ఇన్ శాండ్ స్టోన్ ఎలివేటెడ్ ఫ్రమ్ ఎన్విరాన్స్ బై ఏ హైలీ ఓర్నేట్ టెరేస్డ్ ప్లాట్ఫామ్. ఎస్, ఇవి శాండ్ స్టోన్ తోనే కట్టడం జరిగింది. దీస్ ఆర్ బిల్ట్ విత్ శాండ్ స్టోన్ ఆన్ ఏ హైలీ ఓర్నేట్ టెరేస్డ్ ప్లాట్ఫామ్. ఎస్, ప్లాట్ఫామ్ ని ఇట్లా ఇంక్రీజ్ చేశారు, అంటే డైరెక్ట్ భూమి మీదే కట్టకుండా కొంచెం పైన ఇట్లా ప్లాట్ఫామ్ కొంచెం హైట్ పెంచి ఒక 5 feet ఇట్లా పెంచి దాని పైన గుళ్ళు కట్టడం జరిగింది. మరి ఇందులో శాండ్ స్టోన్ మాత్రమే వాడారా అంటే, గుడి కట్టే దగ్గర పైన మనకు కనిపించేదంతా శాండ్ స్టోనే ఉంటుంది. కాకపోతే బేస్మెంట్ లో గ్రెనైట్ ని కూడా వాడడం జరిగింది. అది మనకు కనిపించదు. లోపల బేస్మెంట్ లో గ్రెనైట్ ని కూడా వాడడం జరిగింది. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ద టెంపుల్స్ ఎట్ ఖజురహో వేర్ బిల్ట్ డ్యూరింగ్ ద చండేలా డైనాసిటీ. ఎస్, చండేలా డైనాసిటీ. ఇందాక శుంగాస్ కాదన్నాను కదా. ఎస్, కట్టింది ఎవరు? చండేలా రూలర్స్. అంటే చండేలాలో ఏ రూలర్ అని చెప్పి మనం చెప్పలేమండి, ఎందుకంటే ఏ టెంపుల్ ఇందులో దగ్గర 85 టెంపుల్స్ ఉన్నాయి. ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మొత్తం 85 ఉన్నట్టు మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 25 మాత్రమే మధ్యప్రదేశ్ లోని ఛత్తర్పూర్ డిస్టిక్ లో భాగంగా ఇవి ఇప్పుడు ఉన్నాయి. మరి ఈ 85 ఎవరు కట్టి ఒక్క రాజు అయితే కట్టలేడు కదా. చండేలా డైనాసిటీలో ఉన్న ప్రతి రాజు
ప్రతి రాజు అట్లీస్ట్ ఒక్క గుడైనా కట్టిండు ఆయన. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ట్రెడిషన్, అంటే ఆ డైనాస్టిక్ కింగ్స్ లో, ఆ డైనాసిటీలో అదొక ట్రెడిషన్. ప్రతి రాజు ఖచ్చితంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అయ్యేవాడు, ఒక్కొక్కటి కట్టించేవాడు. ఓకే, ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటి? కాంద్రియ మహాదేవ టెంపుల్, అది కూడా పంచాయత స్టైల్లోనే కట్టారు. ఆ పంచాయత్న స్టైల్ మీద అప్పుడప్పుడు ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. ఓకే, సో ఆ కాంద్రియ మహాదేవ టెంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటిలో అత్యంత పెద్ద టెంపుల్ అది. మరి దాంతో పాటు విశ్వనాథ టెంపుల్ శివునికి కట్టింది. కేంద్రీయ మహాదేవ కూడా విష్ణువుకే, సారీ శివునికే. ఇక చిత్రగుప్త టెంపుల్, అలాగే ఆదినాథ టెంపుల్. ఫస్ట్ తీర్థంకరుడు ఆదినాథుడు ఉన్నాడు కదా, ఎస్, ఆయన కోసం కూడా టెంపుల్ కట్టిరు. జైన్ టెంపుల్స్ ఇందులో ఉన్నాయన్నాను కదా, ఎస్, అలా జైన గురువులకు ఆ తీర్థంకరులకు కూడా కట్టడం జరిగింది. మరి చండేలాస్ కట్టించారు. అంటే మరి మీకు ఇందులో ఏమర్థం అవుతుంది? వీళ్ళు హిందువుల జైనుల? వీళ్ళు జైనిజాన్ని హెల్ప్ చేసి ఉండొచ్చు టెంపుల్స్ కట్టడానికో, లేకపోతే రాజులు కాబట్టి వాళ్ళ కింద ఉన్న అందరినీ సమానంగా చూడాలి కాబట్టి అన్ని మతాలని సమానంగానే చూసి ఉండొచ్చు. బట్ వీళ్ళు శైవ మతాన్ని ఫాలో అయ్యేవారు. దే ఫాలోడ్ శైవిజం, బట్ స్టిల్ దే లుక్డ్ వైష్ణవిజం అండ్ జైనిజం ఈక్వలీ. శైవిజంతో సమానంగానే వాటిని కూడా గుర్తించేవారు. మరి ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే యునెస్కో గుర్తింపు అనేది దీనికి ఉంది. యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో మన ఇండియా నుంచి చాలా సైట్స్ ఉన్నాయి కదా, మరి అందులో 1986 లో ఈ ఖజురహో మాన్యుమెంట్స్ కి చోటు లభించడం జరిగింది. 1986 లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సార్ అసలు ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వస్తే ఏమొస్తుంది అంటే, యునెస్కో వాళ్ళు ఈ హెరిటేజ్ సైట్స్ ని సేఫ్ గార్డ్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఒకటి. రెండోది, వరల్డ్ వైడ్ గా టూరిజం కోసం వెళ్లే వాళ్ళు యునెస్కో హెరిటేజ్ సైట్ ని చూస్తారండి. ఆ యునెస్కో ఏవేటిని హెరిటేజ్ సైట్స్ గా ప్రకటించిందో తెలుసుకొని అవన్నిటిని చూసి రావాలనుకునే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అలా దాని వల్ల ఫారెన్ ట్రావెలర్స్ ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చిన దానికి. ఇప్పుడు మనకు రీసెంట్ గా మన కాకతీయ టెంపుల్ కూడా వచ్చింది కదా. ఏం టెంపుల్ కి వచ్చిందా? నాను రామప్ప టెంపుల్ ఆర్ రుద్రేశ్వర స్వామి టెంపుల్ అంటా ఉంటాం కదా. వరంగల్ లోని పాలంపేటలో ఉన్న రామప్ప టెంపుల్ కూడా రీసెంట్ గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది కదా. ఎస్, మరి అలాగే మళ్ళీ ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్ మీద ఇంకొక పాయింట్ కూడా ఇస్తా ఉంటారు ఎగ్జామ్స్ లో. అదేంటంటే వీటి మీద ఎరోటిక్ స్కల్ప్చర్స్ ఉంటాయి. అలాగే ఇది నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కట్టిరు. ఎరోటిక్ స్కల్ప్చర్స్ అంటే ఏం లేదండి, మనం అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు గోపురాల మీద, శిఖరాల మీద మనం చూస్తూ ఉంటాం కదా, కొంచెము వాత్సన్యాయుడి కామసూత్రానికి సంబంధించిన విషయాలు, విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ మన గుళ్ళ మీద చెక్కు ఉంటాయి కదా. ఎస్, ఆ ఎరోటిక్ స్కల్ప్చర్స్ కి ఈ ఖజురహో టెంపుల్, ముఖ్యంగా కాంద్రియ మహాదేవ టెంపుల్, అలాగే విశ్వనాథ టెంపుల్ మీద చాలా చాలా ఎక్కువగా ఉంటాయంట. మీరు ఒకసారి గూగుల్ ఇమేజెస్ లో ఒకసారి కాంద్రియ మహాదేవ టెంపుల్ అని కొట్టి చూసినా కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, మరి ఈ టెంపుల్స్ గురించి ఫస్ట్ హిస్టరీలో ఎక్కడ రికార్డ్ చేయబడింది ఖజురహో టెంపుల్స్ గురించి అంటే, ఖజురహో టెంపుల్స్ ని ఫర్ ద ఫస్ట్ టైం ఇస్లామిక్ స్కాలర్ అల్ బరూని ఈయన తన పుస్తకంలో మెన్షన్ చేశాడు 1022 AD లో. మరి దాని తర్వాత ఇబాన్ బటూటా వీళ్ళిద్దరి వల్లనే మోడర్న్ టైమ్స్ లో ఈ టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పి మెల్లమెల్లగా జనాలకు తెలవడం జరిగింది. కాకపోతే ఎక్కడున్నాయో ఎగ్జాక్ట్ గా తెలియదు. వీళ్ళ ఇట్లా చండేలా కింగ్స్ అప్పట్లో ఈ టెంపుల్స్ కట్టారు, చాలా అద్భుతంగా ఉండేది రాసి వదిలేసారు. కాకపోతే ఏమైంది, ఈ 11th century AD లో ఎప్పుడైతే చండేలాస్ ముస్లిం రూలర్స్ ల చేతుల్లో ఓడిపోయారో 12th century లో, దాని తర్వాత దాన్ని పట్టించుకునేటోళ్ళు లేకుండే. ముస్లిం రూలర్స్ అప్పట్లో రూలర్స్ కూడా కాదు, వాళ్ళు ఇన్వేడర్స్. ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో వచ్చిన ఇన్వేడర్స్ ఏం చేశారు, దీనేం పట్టించుకోలేదు, దొరికిన దానికి డిస్ట్రాయ్ చేసి దోచుకొని వెళ్ళిపోయారు. మరి దాని తర్వాత అక్కడ జనాలు కూడా ఉండడం బంద్ చేసేసరికి ఈ 12th century నుంచి 18th century మధ్య వరకు 19th century వరకు ఇవి అసలు ఉన్నాయి అని కూడా ఎవ్వరికి తెలియలేదు. 18th century వరకు ఇవి ఉన్నాయని కూడా జనాలు మర్చిపోయారు, ఒకటి ఉన్నాయని. మరి ఆ టైంలో బ్రిటిష్ ఇంజనీర్ అయిన టిఎస్ బర్ట్
వీటిని కనుక్కోవడం జరిగింది. ఇలాంటివి ఒకటి ఉన్నాయని చెప్పి ఆయన కనుక్కొని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఇవి ఏ ఏరియాలో ఉన్నాయి? మధ్యప్రదేశ్. సార్ మధ్యప్రదేశ్ లో ఉంటే మధ్యప్రదేశ్ లో జనాలు ఉంటారు కదా, ఇదంతా ఎట్లా తెలియదు అంటే మధ్యప్రదేశ్ లో వింధ్యన్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి కదా. ఎస్, ఆ వింధ్యన్ మౌంటైన్ రేంజెస్ ఫారెస్ట్ ఏరియాస్ లోనే ఈ టెంపుల్స్ ఉండడం జరిగింది. దీనికి చుట్టుపక్కలనే పన్నా నేచురల్ రిజర్వ్ కూడా ఉంటది. పన్నా రివర్ కూడా ఫ్లో అవుతా ఉంటది. ఓకే రైట్. అందువల్లనే మనం అప్పుడప్పుడు చరిత్ర పుటల్లో తప్పిపోయిన విషయాలు అంటాం కదా. ఎస్, మరి టిఎస్ భట్ గారు కనుక్కునే వరకు ఇవి కూడా ఒక రకంగా చరిత్ర పుటల్లో తప్పిపోయాయి. ఓకే రైట్. సో మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బి, సిడిఈ 4 కరెక్ట్ స్టేట్మెంట్లే. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ అండి. టిఎస్పిఎస్సి గ్రూప్ 1 2022లో అడిగిర్రని మాత్రమే ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీన్ని. ఖజురహో టెంపుల్స్ మీద, మౌంట్ అబోలో ఉన్న దిల్వారా టెంపుల్స్, జైన్ టెంపుల్స్ మీద, కొనార్క్ సన్ టెంపుల్ మీద, అలాగే మహాబలిపురంలో ఉన్న టెంపుల్స్ మీద, ఆ రాకెట్ కేవ్స్ మీద, ఆ అర్జున ఫినాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయండి. యూపీఎస్సీలో, టిఎస్పిఎస్సిలో, ఏపీపీఎస్సిలో చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. అందుకే ఈ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మీకు ఇంత డీటెయిల్డ్ గా ప్రతి పాయింట్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే రైట్. లేకపోతే ఇగో ఇది శుంగ తప్పు, చండేల కరెక్ట్, ఇగో ఇవి పెట్టేసి బిసిడి కరెక్ట్ అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఎగ్జామ్ లో 100% టెంపుల్స్ మీద వచ్చినప్పుడు ఖజురహో టెంపుల్స్ మీద అడిగే అవకాశం 100% ఉంటుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద సన్ టెంపుల్ ఆఫ్ కొనార్క్. ఇది కూడా మొన్న టిఎస్పిఎస్సి గ్రూప్ 1 2022లో అడిగారు. టిఎస్పిఎస్సి గ్రూప్ 1 2022లో యాన్షియంట్ ఇండియా నుంచి 5 క్వశ్చన్లు వస్తే 2 క్వశ్చన్లు టెంపుల్ ఆర్కిటెక్చర్ మీదే వచ్చినాయి. ఓకే, సో అందుకే చెప్తున్నాను టెంపుల్ ఆర్కిటెక్చర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సన్ టెంపుల్ ఆఫ్ కొనార్క్. ఇక దీని గురించి మాట్లాడుకుంటే కొనార్క్ ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఏంటి, మళ్ళీ 5 స్టేట్మెంట్స్ చూడండి, 5 స్టేట్మెంట్లు ఇచ్చాడు. కొనార్క్ ఈజ్ ఏ మాన్యుమెంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సన్ గాడ్ సూర్యాస్ చారియట్. ఎస్, కొనార్క్ టెంపుల్ అనగానే మనకు అది సన్ టెంపుల్ అని అందరికీ తెలుసు. కాకపోతే అక్కడ సూర్య భగవానుడి చారియట్ కూడా ఉంటది. 7 గుర్రాలతోని చారియట్ ఉండి దానికి దగ్గర 24 వీల్స్ ఉంటాయి. సో ఈయనకి సంబంధించిన చారియట్ కూడా అక్కడ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇట్స్ 24 వీల్స్ ఆర్ డెకరేటెడ్ విత్ సింబాలిక్ డిజైన్స్. ఎస్, ఇది కరెక్టే. ఇప్పుడు 24 వీల్స్ ఇక్కడ 12 పేర్స్ అన్నాం అంటే 24 కదా. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డిజైన్ వేస్తారు కదా ఉత్తగా. ఇప్పుడు అట్లా పెట్టేసి అయితే వదిలేరు కదా. మాన్యుమెంట్స్ మనము తోపు మాన్యుమెంట్స్ అని మనం మాట్లాడుకుంటాం. సో ఆటోమేటిక్ గా ఏదో ఒక డిజైన్స్ అనేది వేస్తారు కదా. సో ఎస్, డిజైన్స్ వేసారు, సింబాలిక్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దాన్ని. సో ఇది కూడా కరెక్టే. ద చారియట్ ఈజ్ లెడ్ బై ఏ టీమ్ ఆఫ్ 16 హార్సెస్. ఇది తప్పు. 16 హార్సెస్ కాదు, 7 హార్సెస్ మాత్రమే. 7 హార్సెస్ మాత్రమే. ఓకే రైట్. సో ఇది తప్పు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి బిల్డ్ బై కింగ్ నరసింహదేవ 1 ఆఫ్ గంగా డైనాసిటీ. ఇది కరెక్టా? ఆలోచించండి. కింగ్ నరసింహదేవ 1 ఆఫ్ గంగా డైనాసిటీ ఏనా? ఎస్, ఇది కట్టింది ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన రాజు కింగ్ నరసింహదేవ 1. కింగ్ నరసింహదేవ 1, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ డెకరేటెడ్ విత్ ద రిలీఫ్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్ లయన్స్, మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్. ఇది కూడా కరెక్టే. అంటే సన్ టెంపుల్ ఆఫ్ కొనార్క్, మీరు సన్ టెంపుల్ ఆఫ్ కొనార్క్ ఎంట్రన్స్ చూస్తే దాన్ని బ్లాక్ పగోడా అంటాం కదా. ఎస్, అది టెంపుల్ ఈడ ఒక పెద్ద స్ట్రక్చర్ లా ఉంటది. పక్కకేమో నేను చెప్పినప్పుడు సూర్యాస్ చారియట్ రథ ఉంటది, దాని పక్కకి ఇంకోటి కట్టింది ఉంటది. ఆడ ఇట్లా లయన్స్ యొక్క ఇమేజెస్ ఎంట్రన్స్ దగ్గరకి ఇట్లా ఉంటాయి, లోపల మ్యూజిషియన్స్ డాన్సర్స్ అన్ని ఉంటాయి. సో ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ ఏమవుతుంది? సి ఏదైతే తప్పు ఉందో అదే రైట్. ఇది ఒక్క పాయింట్ మీకు తెలిస్తే తెలుస్తుంది. కాకపోతే ఎన్ని హార్సెస్ అనేది ఎవరికి గుర్తుంటుంది అంటే ఎవరికి గుర్తుంటుంది రైట్. సో ఏబిడిఈ రైట్. సో ఆన్సర్ ఏంటి? ఏబిడి అండ్ ఈ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా సార్ దీని మీద ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇది ఎక్కడ? కొనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలో ఉన్న పూరి డిస్టిక్. ఎక్కడైతే మన పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందో ఎస్, అదే పూరి జిల్లాలోనే ఈ కొనార్క్ టెంపుల్ కూడా ఉండడం జరిగింది.
మరి దీన్ని ఈస్టర్న్ గంగా డైనాసిటీ వాళ్ళు 13th సెంచరీ ఏడీలో కట్టారు. ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే ఈ మధ్య క్రోనోలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సాకు సంబంధించిన లింగేశ్వర టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్, అలాగే కోనార్క్ టెంపుల్, లేకపోతే ఇంకొక టెంపుల్ ఏదైనా ఇచ్చి క్రోనోలాజికల్ ఆర్డర్ అడిగితే ఏం చేస్తారు, అది కూడా తెలియాలి కదా. కోనార్క్ టెంపుల్ ఏమో 13th సెంచరీ ఏడీలో కడితే లింగేశ్వర టెంపుల్ ఏమో 11th సెంచరీ ఏడీలో కట్టారు. ఫస్ట్ లింగేశ్వర స్వామి టెంపుల్ కట్టిరు భువనేశ్వర్లా, దాని తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్, దాని తర్వాత కోనార్క్ టెంపుల్. ఇది ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రోనలాజికల్ ఆర్డర్ కూడా అడుగుతున్నారు క్వశ్చన్ టఫ్ చేయడానికి. ఓకే, 11th సెంచరీలో కట్టింది లింగేశ్వర టెంపుల్, 12th సెంచరీ ఏడీసే బీసీలు కాదు, బీసీ మనకి ఏడు వస్తుంది రాదు కదా, మనకు తెలిసిందే కథ 6th సెంచరీ బీసీ నుంచి అందాదు, అంతే కదా, రైట్. సో 12th సెంచరీ ఏది లింగరాజ అయిపోయింది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్, దాని తర్వాత 13th సెంచరీ కోనార్క్ టెంపుల్. ఓకే, కోనార్క్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్, సారీ లింగరాజ టెంపుల్, కోనార్క్ టెంపుల్ ఈస్టర్న్ గంగా డైనాసిటీ వాళ్ళు కట్టిరు. ఓకే, సో రైట్. మరి ఇవ్వండి, యునెస్కో హెరిటేజ్ సైట్ అని చెప్పానా? నో, ఐ డిడ్ంట్ సే, రైట్. ఓకే, కోనార్క్ సన్ టెంపుల్ కి యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా ఉంది. ఇందాకే చెప్పాను వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎందుకు అవసరం అంటే, అది రావడం వల్ల లాభాలు ఏంది, ఒకటి ఫారెన్ ట్రావెలర్స్ వస్తారు బాగా, ఇంకోటి యునెస్కో ఫండ్స్ ఇస్తారు. ఓకే, దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో వాళ్ళు 1984లో ప్రకటించడం జరిగింది. అలాగే దీన్ని బ్లాక్ పగోడా అంటారు. యూరోపియన్ సేలర్స్ దీన్ని బ్లాక్ పగోడా అంటే దీన్ని బ్లాక్ పగోడా అనేవాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మొన్న టిఎస్పిఎస్సి రెండోసారి ఎగ్జామ్ పెట్టింది కదా, గ్రూప్ 1. ఎస్, అప్పుడు ఇచ్చిన క్వశ్చన్. విచ్ అమోంగ్ ద ఫాలోయింగ్ pairs is not correctly matched? క్వశ్చన్ ఆప్షన్ చూడండి, ఏబిసిడి అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చింది కదా, మరి ఇందులో ఏది కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు అంటున్నాడు. ఫస్ట్ కోనార్క్ టెంపుల్ చెండేలాలు కట్టిర్రా? కాదు కదా, ఇందాకే చెప్పాను ఈస్టర్న్ గంగా డైనాసిటీ వాళ్ళు కట్టిర్రు. కోనార్క్ టెంపుల్ అన్నాను కదా, ఎస్, ఇది తప్పు. కాంద్రీయ మహాదేవ టెంపుల్ చౌహాన్లు కట్టిరా? కాదు, కట్టింది చెండేలాలు కదా. సో బి తప్పు, డి తప్పు. సోమనాథ్ టెంపుల్ ఇది అవుతే సోలంకీసే కట్టిరు. చాళుక్యాస్ ఆఫ్ సోలంకి అని చెప్పి మనం చదువుకుంటాం కదా, ఎస్, చాళుక్యాస్ అంటే ఇప్పుడు బాదామి చాళుక్యాలు ఇట్లా ఉన్నట్టు నార్త్ ఇండియాలో చాళుక్యాస్ ఆఫ్ సోలంకి అంటారు వీళ్ళని. చాళుక్యాస్ ఆఫ్ సోలంకి ఇది కట్టడం జరిగింది. సోమనాథ్ టెంపుల్ కి చాలా చరిత్ర ఉందండి. ఇది 2000 ఏండ్ల కింద నుంచి ఉంది అని చెప్పి మనకు తెలుసు అందాదా, కాకపోతే ఎవరు కట్టిర్రు ఏంది 2000 ఏళ్ల కింద అని మనకు తెలియదు. దాని తర్వాత ముస్లిం రూలర్స్ గజనీ కన్నా ముందే ఒక ముస్లిం రూలర్ దాన్ని డిస్ట్రాయ్ చేస్తే దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ రాజు కట్టిరు. దాని తర్వాత గజనీ వచ్చిండు, రేడ్స్ చేసిండు, అందులో ఉన్న బంగారం అంతా దూసుకుపోయిండు. ఫస్ట్ సోమనాథ్ టెంపుల్ ఎవరిది? శివుడే కదా, అందులో మెయిన్ గా ఉండే దైవం మన శివుడే కదా, మహాశివుడు. ఎస్, మరి తర్వాత గజనీ వచ్చిండు, చాలాసార్లు రైడ్ చేసిండు, అంతా దొంగలించుకుపోయిండు, కూలగొట్టిండు. దాని తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో కూడా మళ్ళీ కడితే మళ్ళీ కూలగొట్టిరు. దాని తర్వాత అక్బర్ టైంలో మాత్రము ముస్లిం రూలర్స్ లో ఒక అక్బర్ ఒక్కైననే సోమనాథ్ టెంపుల్ కి గౌరవం ఇచ్చి దాన్ని కొంచెం మొత్తం పాలిపులేటెడ్ పొజిషన్ లో ఉంటే కొంచెం మళ్ళీ మంచిగా చేపించి అక్కడ కొందరు సంరక్షణకు అధికారంను కూడా పెట్టాడు అని చెప్పి మనము హిస్టరీలో చదువుకున్నాం. ఇక దాని తర్వాత ఔరంగజేబు యాజ్ యూజువల్ ఫెనాటిక్ మళ్ళీ సోమనాథ్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేపించాడు. దాని తర్వాత ఏమైంది, మరాఠా క్వీన్ అయిన ఇండోర్ కి చెందిన మరాఠా క్వీన్, మరాఠాస్ కి 5 డిఫరెంట్ ఉంటుండే కదా, రైట్, భోస్లేస్ ఇట్లా, రైట్. మరి ఇండోర్ కి చెందిన హోల్కర్స్ ఉంటుండే కదా, ఇండోర్ కి చెందిన హోల్కర్స్, దానికి సంబంధించిన అహల్యాబాయ్ హోల్కర్ అనే ఆవిడ క్వీన్ ఇప్పుడు ఎక్కడైతే ఈ సోమనాథ్ టెంపుల్ ఉంటుందో అదే ప్లేస్ లో మొత్తం కూలగొట్టిపోయింది ఉంటే ఒక చిన్న టెంపుల్ కట్టించింది. మరి దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 లో మన కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కొత్త టెంపుల్ కట్టించింది. సో అందువల్ల ఏమైందంటే ఈ పాత సైట్ ని ఓల్డ్ సోమనాథ్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్త దగ్గర కట్టించారు. కాకపోతే
ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతోని కట్టబడలేదు సోమనాథ్ టెంపుల్. ఎందుకంటే గాంధీ గారు ఏం సూచించారంటే అప్పట్లో దేశంలో ఉన్న ప్రజల నుంచి చందాలను స్వీకరించండి, దాని నుంచి టెంపుల్ కడదాం మనము అని చెప్పి మహాత్మా గాంధీ గారు సూచించి కేఎం మున్షి గారికి దీని బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. ఎందుకంటే మనకు 47 వచ్చిన తర్వాత మొత్తం గవర్నమెంట్ దగ్గర అసలు డబ్బులు లేకుండే, రైట్? అసలుకే డబ్బులు లేకుండే, జనాలకు తిండి లేకుండే, తినడానికి తిండి లేక చచ్చిపోయేటోళ్ళు లక్షలలో ఉండేటోళ్ళు మన దగ్గర. వాటి కోసం ఖర్చు చేయడమే అగ్రికల్చర్, మెయిన్ గా అగ్రికల్చర్ ప్రాజెక్టులు దీని మీద ఖర్చు చేయడానికి అప్పటి గవర్నమెంట్ జనాల గురించి మాత్రమే ఆలోచించి చేసింది. ఎవరైతే కొంచెం డబ్బున్న వాళ్ళు, రాజులు మహారాజులు లేకపోతే జమీందారులు ఇట్లా ఉన్నారు వాళ్ళందరూ, అలాగే నార్మల్ జనాలు కూడా ఇచ్చి ఉంటారు, కాకపోతే అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. మరి దీని ఇనాగ్రేషన్ 1951 లో జరిగింది. మరి ఆ ఇనాగ్రేషన్ కి ఎవరు వెళ్ళారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అప్పటి ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మరి ఈయన వెళ్ళడాన్ని వ్యతిరేకించింది ఎవరు అని చెప్పి కూడా కొన్నిసార్లు అడుగుతున్నారు. వ్యతిరేకించింది ఎవరంటే అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు. ఎందుకు వ్యతిరేకించారంటే నెహ్రూ గారి సెక్యులరిజం కాన్సెప్ట్ కి గాంధీ గారు లేకపోతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న సెక్యులరిజం కాన్సెప్ట్ కి తేడా ఉందండి. అదేంటంటే నెహ్రూ గారు వెస్టర్న్ సెక్యులరిజం ని ఫాలో అవుతా ఉంటారు. అదేంటంటే మతానికి గవర్నమెంట్ కి సంబంధం లేదు, మతం వేరా గవర్నమెంట్ వేరా, గవర్నమెంట్ మతానికి సంబంధించిన విషయాల్లో తలదూర్చకూడదు, ఓకే, దానికి సంబంధించిన విషయాల్లోకి మనం వెళ్ళకూడదు అనేది వెస్టర్న్ సెక్యులరిజం చెప్తుంది. ఇప్పుడు అమెరికాలో బ్రిటన్ లో ఫాలో అయ్యేది ఏంటంటే చర్చ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్, చర్చ్ వేరా గవర్నమెంట్ వేరా, చర్చ్ కి సంబంధించిన విషయాలకు గవర్నమెంట్ పోదు, గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలకు చర్చ్ ఏమైనా చెప్పాలనుకున్నా కూడా గవర్నమెంట్ లీడర్లు వినరు. నెహ్రూ గారు అలాంటి సెక్యులరిజం ని పాటించేవారు. అందువల్లనే ఆయన గుడికనే కాదు, గుడికి, మస్జిద్ కి, చర్చ్ కి లేకపోతే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ కి దేనికి కూడా ఆయన నయా పైసా ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు వేరా స్టేట్ వేరా, ఇప్పుడు జనాలు ఇంపార్టెంట్ అలా ఆలోచించిన వ్యక్తి. గాంధీ గారి సెక్యులరిజము లేకపోతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న సెక్యులరిజం, ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఏంటంటే అన్ని మతాలను సమానంగా చూడాలి. ఒకవేళ మనం గుడికి డబ్బులు ఇస్తే మసీదుకి ఇవ్వాలి, చర్చికి ఇవ్వాలి, దసరా పండుగ ఏదానికి పోలీస్ ప్రొటెక్షన్ పెడితే రంజాన్ కి పెట్టాలి, మన క్రిస్మస్ కి పెట్టాలి. ఇలా అన్నిటినీ ఈక్వల్ గా చూడాలి, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని మతాలకి ఫండింగ్ ఇవ్వాలి, ఇలాంటి కాన్సెప్ట్. ఓకే, మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని నమ్మి ఈ ఇనాగ్రేషన్ కి వెళ్ళారు, నెహ్రూ గారేమో వ్యతిరేకించారు. ఇది సోమనాథ్ టెంపుల్ కి సంబంధించిన టోటల్ స్టోరీ అండి. దీనికి సంబంధించిన దాని మీద చాలా సార్లు క్వశ్చన్లు వచ్చాయి. ఓకే, రీసెంట్ గా యూపీఎస్సీలో 2022 or 2023 అనుకుంటా 1951 లో సోమనాథ్ టెంపుల్ ఇనాగ్రేషన్ కి వెళ్ళిన ప్రెసిడెంట్ సర్వాపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, పైన ఇంకో 2 స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి, స్టేట్మెంట్ ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అని చెప్పి ఇచ్చాడు. ఇది తప్పు. ఎందుకు? వెళ్ళింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అందుకే మీకు ఇక్కడ సోమనాథ్ టెంపుల్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ లేకుండా ఎంత డీటెయిల్డ్ గా చెప్పాను. ఓకే, రైట్. సో మరి ఈ ఐహోల్ టెంపుల్స్ బాదామి చాళుక్యాస్ మనకు అందరికి తెలిసిందే. సో ఆన్సర్ ఏ అండ్ సి. సో ఆన్సర్ ఏంటి? విత్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు, చూసారా, కన్ఫ్యూజ్ అయ్యాం, నాట్ కరెక్ట్లీ అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అండ్ డి. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. Coming on to the next question. Match the items list 1, list 2 with మ్యాచ్ చేయమంటున్నాడు. అంతే, పెద్దగా ఏముండదు. ఈజీ టాపిక్లు కూడా ఉన్నాయి. లేపాక్షి, మామల్లపురం, కోనార్క్ అనగానే సన్ టెంపుల్ అదే ఉంటది. ఎస్ ఉన్నది. మామల్లపురం ఆర్ మహాబలిపురం ఇదేంది? పల్లవ నరసింహవర్మన్ 1 గుర్తున్నాడా? పల్లవ కింగ్, ఆయన టైంలో కట్టించిన టెంపుల్స్ కదా. ఎస్, టెంపుల్స్, రాక్కడ్ కేవ్స్, అర్జునాస్ ఫినాన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. పగోడాస్, రైట్. సో C1. ఇక లేపాక్షి అనగానే ఏం గుర్తుకు రావాలా? మన అనంతపూర్ జిల్లాలో ఉంది కదా లేపాక్షి టెంపుల్, విజయనగర సామ్రాజ్యం టైంలో కట్టించిన టెంపుల్. మరి అందులో మురాల్ పెయింటింగ్స్ ఉంటాయి కదా. ఎస్, సో దిస్ ఈస్ రిలేటెడ్ టు విజయనగర పెయింటింగ్స్. ఇక భువనేశ్వర్ లో ఏముంది? భువనేశ్వర్ లో రాజారాణి టెంపుల్ అనేది ఒకటి ఉంది. సో ఇలా హొయసాలాస్ సంబంధించింది ఏం లేదు కదా, సింపుల్. మీకు తెలియకపోయిన రాజారాణి టెంపుల్ అని. హొయసాలాస్ ఈ కర్ణాటక, కొంచెం తెలంగాణ పాటు, కొంచెం ఆంధ్ర పాటు గీడగిడ పాలించిన వాళ్ళు.
ఇదేంటో భువనేశ్వర్ ఇదేంటో ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు కదా. సో హొయసాల పక్కకు అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక మిగిలినవి ఇవి. సో A5 B2 C1 D3. సో 5 2 1 3 is the correct answer. ఇక్కడ ఉంది. Yes, option 1 is the correct statement guys. Okay, right. ఇది TSPSC Group 2 2016 లో అడిగారు. మళ్ళీ TSPSC Group 2 2016 క్వశ్చన్. In which of the following places are Hoysala monuments? అబ్బా ఇందాక మిస్ అయింది అనుకున్నా హొయసాలాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. హొయసాలా మాన్యుమెంట్స్ ఐటర్ గారు ఇక్కడ అబ్బా ఇందాక మిస్ అయింది అనుకున్న హొయసాలా మాన్యుమెంట్స్ అన్నాను కదా, అది కొంచెం డిలీట్ చేయండి. ఓకే, హొయసాలా మాన్యుమెంట్స్ ఫౌండ్. ఆప్షన్స్ చూడండి, హంపి, బళ్ళారి, హోస్పేట, బెల్లూరు, బెంగళూరు, బెల్లూరు అండ్ ఇది హెలిప్యాడ్ కాదండి, ఇక్కడ హెలిబేడు అంటారు దీన్ని, హలేబీడు. ఇది కూడా అంతే, ఇది హలేబీడు. ఓకే, సో ఇక హంపి ఉందంటే ఇది క్యాన్సల్. ఎందుకు? హంపిలో విజయనగర సామ్రాజ్యము, బళ్ళారి అదంతా వాళ్ళదే కదా. ఎస్, అట్లనే హోస్పేటలో కూడా ఏం లేవు, హోస్పేట కూడా క్యాన్సల్, అన్ని క్యాన్సల్ అయిపోయినాయి. ఇక మిగిలింది హోయి. బెల్లూరులో, హల్బేడిలో ఈ హొయసాలా మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ హలబేడులో హొయసాలేశ్వర టెంపుల్ ఉంది. హొయసాలేశ్వర టెంపుల్ ఇది బెంగళూరుకి దగ్గరలో ఉన్న హసన్ డిస్టిక్ లో ఉంటుంది హొయసాలేశ్వర టెంపుల్. అలాగే మన బెల్లూరులో ఏది ఉంది? బెల్లూరులో చెన్నకేశవ టెంపుల్ ఉంది. చెన్నకేశవ టెంపుల్ ఉంది బెల్లూరు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. హొయసాలా మాన్యుమెంట్స్ అనగానే 3 ప్లేస్లే గుర్తుకొస్తాయి. ఒకటేమో ఫస్ట్ హెలిబేడు, అందులో ఉన్న హొయసాలేశ్వర టెంపుల్. రెండోది బెల్లూరు చెన్నకేశవ టెంపుల్. ఇంకోటేమో సోమనాథపుర. ఇక్కడ హొయసాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. ఓకే, సో ఈ సోమనాథపుర మేబీ బెంగళూరుకి చుట్టుపక్కలనే ఉంటుంటది, అందుకే బెంగళూరు అని ఇచ్చుంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లాగో మనకు ఫస్ట్ సెకండ్ 4 ఆటోమేటిక్ గా ఎలిమినేట్ కూడా అయిపోయినాయి కదా. సో బెల్లూరు, హల్బేడు, సోమనాథపురం ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. హొయసాలా మాన్యుమెంట్స్ అనగానే ఫస్ట్ హెలిబేడు, తర్వాత బెల్లూరు, దాని తర్వాత సోమనాథపురం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ క్వశ్చన్ ఇది కూడా. వాట్ ఈస్ కామన్ టు ద 2 హిస్టారికల్ ప్లేసెస్ నోన్ యాజ్ అజంతా అండ్ మహాబలిపురం? ఈ అజంతా మహాబలిపురంలో కింద ఇచ్చిన మూడు వాటిలో ఏది సిమిలర్ అని అడుగుతున్నాడు. డిస్సిమిలర్ అనలేదు, సిమిలర్ అన్నాడు. సో ఓకే, నౌ కమింగ్ ఆన్ టు స్టేట్మెంట్స్. బోత్ వేర్ బిల్ట్ ఇన్ ద సేమ్ పీరియడ్. ఇది కరెక్టా? ఇది తప్పు అవుతుందండి. ఎందుకు తప్పు అవుతుంది? మనకు అజంతాలో కేవ్స్ ఉన్నాయి, రైట్? మెయిన్ గా అది ఎవరి టైంలో కట్టిరు? శాతవాహనాస్, వకాటకాస్, కొన్ని గుప్తులకు సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఇల్లు ఉంటాయి, రైట్? సో ఫస్ట్ శాతవాహన పీరియడ్ లో కట్టిరు కాబట్టి శాతవాహన పీరియడ్ ఎప్పుడు? 225 BC నుంచి 225 AD వరకు 450 సంవత్సరాలు 30 మంది కింగ్స్ పాలించిరు అని చెప్పి మృత్యు పురాణం చెప్తుంది కదా. ఎస్, సారీ, మత్స్య పురాణం చెప్తుంది కదా. ఎస్, మరి శాతవాహనులు దాని తర్వాత ఈ వీళ్ళ రాజ్యం పోగానే కొన్ని చిన్న రాజ్యాలు ఎమర్జ్ అయినాయి కదా, అందులో ఎమర్జ్ అయిన వాళ్ళే ఈ వకాటకులు. ఇక గుప్తులు అయితే 5th century AD లా వచ్చిన వాళ్ళు, రైట్? మరి మహాబలిపురం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? మహాబలిపురం ఆర్ మామల్లపురం. ఇది పల్లవులకు సంబంధించిన రాజధాని గాను పోర్ట్ సిటీ గాను ఉంది, రైట్? మరి మా పల్లవులు అనగానే ఎప్పుడు? 7th century AD లో ఫస్ట్ స్టార్ట్ అయ్యారు కదా. మరి ఇదేమో BC, ఇదేమో AD. సో ఇది ఆటోమేటిక్ గా తప్పు అవుతుంది కదా అప్పుడు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఇంకా సెకండ్ స్టేట్మెంట్, బోత్ బిలాంగ్ టు ద సేమ్ రిలీజియస్ డినామినేషన్ అంట. ఇగో ఇది చూడండి, సేమ్ రిలీజియస్ డినామినేషన్ అంటున్నాడు. ఇది కరెక్టా? ఇది కూడా పక్కా తప్పే. ఎట్లా? నీకు అజంతా కేవ్స్ స్పెషల్లీ మెంట్ ఫర్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, రైట్? అక్కడ బోధిసత్వులే అనుకోండి, లేకపోతే బుద్ధులే అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి, ఏదైనా బుద్ధిజం కి రిలేటెడ్ మాత్రమే అందులో ఉన్నాయి, ఇంకా ఏవి కూడా అక్కడ లేవు. అదే మహాబలిపురం ఈజ్ లైక్ మన మొత్తము హిందూయిజానికి సంబంధించినవి ఉంటాయి, రైట్? సో హిందూయిజంలో కూడా
అప్పట్లో శైవిజము వైష్ణవిజం అని సపరేట్ కల్ట్స్ ఉంటుండే కదా. ఎస్, దీస్ ఆర్ రిలేటెడ్ టు శైవ అండ్ విష్ణు కల్ట్స్. అదే మన అజంతాలో మొత్తం 29 కేవ్స్ ఉంటే అన్ని కూడా బుద్ధిస్ట్ కేవ్ టెంపుల్స్. సో ఆటోమేటిక్ గా సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. బోత్ హ్యావ్ రాక్ కట్ మాన్యుమెంట్స్. ఎస్, ఇగో ఇవైతే రాక్ కట్ కేవ్సే. ఇందులో రాక్ కట్ కూడా ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి, రాక్ కట్ మాన్యుమెంట్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. మరి ఏంటవి రాక్ కట్ మాన్యుమెంట్స్? ఈ అర్జున స్పినన్స్ కానివ్వండి, భగీరథ స్పినన్స్ కానివ్వండి, ఇవన్నీ రాక్ కట్టే కదా. ఎస్, సో ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? B3 యూపీఎస్సీలో 2016లో అడిగింది. సో మీకు చూడండి ఎంత క్వశ్చన్స్ లో ఏదో పైన చదివితే రావండి. గ్రూప్ 1 లో క్వశ్చన్లు పైన చదువుకుంటే రావు, డీటెయిల్డ్ గా అడుగుతుండు. ఒక క్వశ్చన్ మీద ఒకటే కాన్సెప్ట్ మీద అడుగుతలేడు, ఇట్లా డిఫరెంట్ అడుగుతుండు. అప్పుడప్పుడు అయితే ఏమవుతుందంటే జాగ్రఫీని హిస్టరీని లింక్ చేసి కూడా అడుగుతుండు. లాస్ట్ టైము అంతకు ముందు సంవత్సరము అజంతా మీద క్వశ్చన్ వచ్చినప్పుడు అజంతా ఏ రివర్ నడి ఒడ్డున ఉన్నదాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో అది జాగ్రఫీకి సంబంధించింది కదా, ఏ నది ఒడ్డున ఉన్నది అనేది, అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అనేది, రైట్. సో అలా అడుగుతున్నాడు. సో చూసుకోండి జాగ్రత్తగా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ హిస్టారికల్ ప్లేసెస్. యూపీఎస్సీ క్వశ్చన్ మళ్ళీ. ఈ హిస్టారికల్ ప్లేసెస్ లో ఏ టెంపుల్స్ లో మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి స్టేట్మెంట్ చూడండి. అజంతా కేవ్స్, ఎస్ ఉన్నాయి. అజంతా కేవ్స్ లో మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పద్మపాణి బోధిసత్వ అవన్నీ ఉన్న దగ్గర ఈ మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయి అనేది నిజమే. అంటే మురాల్ పెయింటింగ్స్ అంటే దాంట్లో ఫ్రెస్కో స్టైల్ వాడిరు. బేసిక్ గా అవి మురాల్ పెయింటింగ్స్ కిందకే వస్తాయి. ఓకే, ఇక లేపాక్షి టెంపుల్, ఇక్కడ అయితే మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ లేపాక్షి టెంపుల్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేషన్ కన్నా ముందు నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ సౌత్ ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్ వచ్చేళ్ళారు కదా, అందులో లేపాక్షి టెంపుల్ కూడా ఒకటి. సో ఆ లేపాక్షి టెంపుల్ మీద అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందాక క్వశ్చన్ లో చెప్పడం మర్చిపోయాను, సోమనాథ్ టెంపుల్ అది ఎందుకు న్యూస్ లో వచ్చింది రీసెంట్ గా 2022లో అంటే దాని మీద క్వశ్చన్ కూడా వచ్చింది యూపీఎస్సీలో. ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఆర్ఆర్బి గెస్ట్ హౌస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్ఆర్బి గెస్ట్ హౌస్. అక్కడ గుజరాత్ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా ఆర్ఆర్బి గెస్ట్ హౌస్ అన్నారు, కానీ వాటిని వేరే పేరు పెట్టి పిలుస్తారు. ఐ డోంట్ రిమెంబర్ దోస్ నేమ్స్, పేరు గుర్తుకు రావట్లేదు. కానీ వాటి ఒక కొత్త గెస్ట్ హౌస్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఆ సోమనాథ్ టెంపుల్ చుట్టుపక్కల విఐపీస్ కోసం కడితే దాని ఇనాగ్రేషన్ కి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ఆ పాయింట్ ని మెన్షన్ చేస్తూ కింద సోమనాథ్ టెంపుల్స్ మీద పాయింట్స్ ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. అంటే కరెంట్ హిస్టరీ కరెంట్ టాపిక్ లో ఉన్న హిస్టరీకి సంబంధించిన విషయాల నుంచి స్టాటిక్ పోర్షన్స్ ని యాడ్ చేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకా ఏం మిగిలింది? సాంచి స్తూపాలు అయితే ఏముండదండి. ఇట్లా స్తూప ఉంటది, దక్షిణ తోరణము, తూర్పు తోరణము, ఇక్కడ ఒకటి ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అంతే తప్పితే బేసిక్ గా బుద్ధాస్ రిలిక్స్ మీద ఈ సాంచి స్తూప కట్టడం జరిగింది. దాంట్లో మురాల్ పెయింటింగ్స్ ఉండే అవకాశం లేదు, అలాంటివి ఏమి అక్కడ మనకు కనిపించవు కూడా, ఎందుకంటే క్లియర్ గా విజిబుల్ ఉంటుంది సాంచి స్తూప. మీరు ఫొటోస్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది గూగుల్ ఇమేజెస్. సో ఆన్సర్ ఏంది? 1 and 2 రెండు కరెక్టే కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ యూపీఎస్సీ క్వశ్చన్ 2021 లో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఎస్, ఇగో ఇందాక అడిగి చెప్పిన నేను విషయం గుర్తుందా? ఎస్, అజంతా కేవ్స్ లై ఇన్ ద గోర్జ్ ఆఫ్ వగోరా రివర్. అంటే ఈ వగోరా రివర్ బ్యాంక్ లో దాని నడి ఒడ్డున అజంతా కేవ్స్ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఒకటి స్టేట్మెంట్. సాంచి స్తూప లైస్ ఇన్ ద గార్జ్ ఆఫ్ చంబల్ రివర్. రెండోది చూడండి, సాంచి స్తూప మధ్యప్రదేశ్ లో ఉంది, చంబల్ రివర్ కూడా మధ్యప్రదేశ్ లో ఫ్లో అవుతుంది. పాండులేనా కేవ్స్ ఫ్రెండ్స్ లై ఇన్ ద గార్జ్ ఆఫ్ నర్మదా రివర్. పాండులేనా కేవ్స్ అంటే ఏం లేదండి, పాండులేనా కేవ్స్ అంటే నాసిక్ కేవ్స్. ఎక్కడైతే మన గౌతమ బాలశ్రీ, తన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ కేవ్స్ లోనే కదా ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చింది. ఎస్, అవి నర్మదా నది ఒడ్డున ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఆన్ ద గోర్జెస్ ఆఫ్ నర్మదా రివర్. అమరావతి స్తూప లైస్ ఇన్ ద గోర్జెస్ ఆఫ్ గోదావరి రివర్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి? ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఏ నదిన ఒడ్డున ఉన్నాయంటే 99% ఆఫ్ ద టైమ్స్ ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే లింక్ చేసుకోరు. క్వశ్చన్ అడిగే వరకు
ఎవరు లింక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా ఆప్షన్ ఎలిమినేట్ చేయాల్సిందే కదా. ఎస్, ఇగో ఆప్షన్ డి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మనకు తెలుసు కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి. అమరావతి స్తూప గోదావరి నడి ఒడ్డున గార్జెస్ లో ఉందా అంటున్నాడు. అమరావతి స్తూప ఎక్కడుంది? కృష్ణా డిస్టిక్ కదా. అమరావతి స్తూప కృష్ణా డిస్టిక్ లోనే కదా ఉన్నది, రైట్? ఓకే, ఇప్పుడు కృష్ణా డిస్టిక్ కాదేమో, ఇప్పుడు పల్నాడు డిస్టిక్. అమరావతి విలేజ్ లో పల్నాడు డిస్టిక్ లో ఉంది. మరి ఆ కృష్ణా డిస్టిక్ లో గోదావరి నది అసలు ఫ్లో అవుతుందా? ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చే గోదావరి, తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చే గోదావరి నది అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అటుపోయి అంతర్వేది అటుపోతుంది కానీ ఇగో ఇటు గోదావరికి వస్తుందా? రాదు కదా. సరే, అమరావతికి వస్తుందా? రాదు. ఇక్కడ ఫ్లో అయ్యేది ఏంది? కృష్ణా రివర్ కదా. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, పాండులేనా నాసిక్ కేవ్స్ లైస్ ఇన్ ద గోర్జెస్ ఆఫ్ నర్మదా రివర్. ఇది కూడా కరెక్ట్, తప్పే. ఎందుకు? మనకు నాసిక్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? గోదావరి నది ఆ నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గరనే పుట్టి ఇటు ప్రవహిస్తుంది అని చెప్పి మనం చదువుకుంటాం కదా. సో ఆడ నర్మదా నది సినిమానే లేదు, రైట్? ఈ నర్మదా మధ్యప్రదేశ్ కి సంబంధించింది, నాసిక్ ఏమో మహారాష్ట్రలో ఉన్నది. అట్లా తీసుకున్నా కూడా ఇది తప్పు అవుతుంది కదా. ఎస్, ఇక మిగిలిన ఇవి రెండు. ఇక్కడ ఎగ్జామ్ లో ఏమైందంటే చాలా మంది ఏం చేశారంటే సాంచి స్తూప, చంబల్ రివర్ రెండు మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. ఇది 100% కరెక్ట్ అనుకొని ఇదే పెట్టచ్చు. ఎందుకంటే సాంచి స్తూప అందరికి తెలుసు, ఫేమస్, మధ్యప్రదేశ్ ఉన్నదని. ఇక చంబల్ రివర్ ప్రతి ఒడికి తెలుసు, ఎందుకంటే చెంబల్ లోయ, బందిపోట్లు, మన విక్రమార్కుడు సినిమా గుర్తుందా? అనుష్క అండ్ రవితేజది. ఎస్, అదే చెంబల్ లోయ, అదే చంబల్ రివర్, రైట్? సో ఇదే కరెక్ట్ అని చెప్పి అందరూ పెట్టచ్చారు. కాకపోతే ఇక్కడ తప్పు జరిగింది. ఎందుకంటే సాంచి స్తూప లైస్ ఇన్ మధ్యప్రదేశ్ ఓన్లీ, బట్ నాట్ ఆన్ చంబల్ రివర్. ఇది బెట్వా రివర్ కి దగ్గరలో, అంటే దాని గోర్జెస్ లో ఇది సాంచి స్తూప ఉంది, బెత్వా రివర్. ఓకే, సో ఇది తప్పు. ఇక మిగిలింది అజంతా కేవ్స్ లైస్ ఇన్ ద గోర్జ్ ఆఫ్ వాగోరా రివర్. ఇది ఎవ్వరికి తెలియదు పెద్దగా, నది పేరు ఏదో మహారాష్ట్రలో ఉండే లోకల్ వాళ్ళకి తెలుస్తుంది కానీ జనరల్ గా పెద్ద ఫేమస్ రివర్ కాదు. కానీ ఇదే ఆన్సర్. అజంతా కేవ్స్ లైస్ ఇన్ ద గోర్జెస్ ఆఫ్ వాగోరా రివర్. ఓకే, మరి అజంతా కేవ్స్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఫస్ట్ శాతవాహనాస్, వకాటకాస్, ఇంకా అబీరాస్ వాళ్ళు కూడా, అంటే శాతవాహన రాజ్యం అయిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఫామ్ అయినా కదా, అబీరాస్ కూడా. అలాగే గుప్తులది కూడా కొంచెం పెయింటింగ్స్ సంబంధించింది అందులో ఉంది. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With reference to the history of Indian rock cut architecture, consider the following statements and which of the statements given above are correct అంటున్నాడు. ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్ చూద్దాం. The caves at Badami are the oldest surviving rock cut caves in India. ఇది కరెక్టా? ఇది 100% తప్పండి. ఎందుకు? కేవ్స్ ఎట్ బాదామి ఎట్లా అవుతాయండి? దానికన్నా ముందు చాలా కేవ్స్ ఉన్నాయి. మనం చదువుకున్నాయి, జనరల్ గా హిస్టరీలో చదువుకున్నవి బారా కేవ్స్, నాగార్జున కేవ్స్, ఇవన్నీ ఉన్నాయి. అవి స్టిల్ బీహార్ లో సర్వైవింగే కదా. కానీ అది కరెక్టే, కానీ దానికన్నా ముందు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే భీంబేద్కా రాక్ కట్ షెల్టర్స్, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది కదా. దోస్ ఆర్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ఇండియా. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. భీంబేద్కా రాక్ కట్ షెల్టర్స్ ఉన్నాయి కదా, ఎస్, ఇది తప్పుడు స్టేట్మెంట్. నెక్స్ట్, ద బారాబారా రాక్ కట్ కేవ్స్, బారాబర్ ఏదైనా ఒకటే. రాక్ కట్ కేవ్స్ వేర్ ఒరిజినలీ మేడ్ ఫర్ అజీవకాస్. ఎస్, దే వేర్ మేడ్ ఫర్ అజీవకాస్ బై ఎంపరర్ చంద్రగుప్త మౌర్య. ఇది కరెక్టా? కాదు. చంద్రగుప్త మౌర్యుల టైంలో ఇవి చెయ్యలేదు, అజీవికా శక్తి కోసమే చేశారు. బట్ చంద్రగుప్త మౌర్య టైంలో కాదు, ఇవి కట్టింది అశోకుని టైంలో బారాబారా కేవ్స్ కట్టించాడు. ఇక నాగార్జున హిల్స్ కేవ్స్ ఏమో ఆయన గ్రాండ్ సన్ దశరథ కట్టించడం జరిగింది. అశోకుడు రాజ్యంలోకి వచ్చిన 12 years తర్వాత ఆయన ఈ అజీవకా కేవ్స్ ని కట్టించి, ఇవి చాలా మళ్ళీ ఏదో పైన ఉండేయండి, మస్తు డెకరేట్, అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ చెక్కి ఎంట్రన్స్ దగ్గర డెకరేషన్, అంటే పూలు గిట్ల పెట్టుడు కాదు, స్టోన్ తోని కార్వ్ చేసి డెకరేట్ చేసినట్టే ఉంటాయి. మీరు ఒకసారి ఇమేజెస్ చూడండి, బారాబారా కేవ్స్, షాక్ అవుతారు. అశోకుడు టైమ్స్ లో కట్టించారు. మరి బారాబారా కేవ్స్ లో 4 కేవ్స్ ఉంటాయి. అవి పేర్లు కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. ఒకటేమో సుధామా కేవ్స్, ఇంకోటి లోమాస రిషి కేవ్స్,
ఇంకోటేమో కర్ణ చౌపురా కేవ్స్, ఇంకోటేమో విశ్వజోపరి ఆర్ మన గోపికా కేవ్స్. ఇవి ఇంపార్టెంట్ పేర్లు అండి. ఓకే, సో ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది, రైట్. ఇక నాగార్జున హిల్ కేవ్స్ ఏమో దశరథ కట్టించిండు, ఆయన గ్రాండ్ సన్, అశోకుడు యొక్క గ్రాండ్ సన్. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాక్ కట్ కేవ్స్ ని ఫస్ట్ అంటే రాజుల్లో ఈ భీంబేద్కా అది వదిలేయండి, భీంబేద్కా అది వదిలేస్తే రాక్ కట్ కేవ్స్ ని ఫస్ట్ కట్టింది అనేది మౌర్యన్ టైమ్స్ లో అశోకుడు స్టార్ట్ చేసిండు. దాని తర్వాత 10th century AD వరకు కొనసాగినాయి. దాని తర్వాత ఒక్కసారి మాయమైపోయింది, అంటే ఓల్డ్ అయిపోయినాయి. అప్పటి వరకు వాడి దాని తర్వాత గుప్తులు ఏం చేశారు, గుప్తులు కొత్త టైప్ ఆఫ్ టెంపుల్స్ ని తీసుకొచ్చారు కదా, అంటే ఉన్న దగ్గరనే కట్టడం ఇట్లా. ఎస్, అందువల్ల ఏమైంది, అంతకు ముందు వరకు కైలాస్ టెంపుల్, ఎల్లోరాలో ఉన్న కైలాస టెంపుల్, ఇక చాలా టెంపుల్స్ ఇట్లనే కట్టారు. కానీ దాని తర్వాత ఒక్కసారి ట్రెండ్ అవుట్ అయిపోయింది, ఫ్యాషన్ అవుట్ అయిపోయింది అనుకోరు ఒక రకంగా, రైట్. ఒక్కసారి ఆగిపోయినాయి కట్టు. 10th century AD వరకే. ఈ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్ లో మీకు. ఓకే, సో ఇది కూడా ఇది తప్పుడు స్టేట్మెంట్. సెకండ్, ఎట్ ఎల్లోరా కేవ్స్ వేర్ మేడ్ ఫర్ డిఫరెంట్ ఫేత్స్. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్ట్. అజంతా ఓన్లీ బుద్ధిస్టు, ఎల్లోరా బుద్ధిస్టులు, జైనిస్టులు, హిందూస్ ముగ్గురు కోసం కట్టిన కేవ్స్ ఇవి. డిఫరెంట్ ముగ్గురు కేవ్స్ ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా ఎక్కువగా హిందూయిజం కి సంబంధించిన కేవ్స్ ఉన్నాయి 17, దాని తర్వాత బుద్ధులవి, దాని తర్వాత జైనులవి ఉండడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఎలిఫెంటా కేవ్స్ తీసుకున్నా ఇంతే. అందులో కూడా హిందూయిజం కి సంబంధించిన, శైవిజం కి సంబంధించినవి ఉన్నాయి, అట్లనే బుద్ధిజం కి సంబంధించినవి కూడా అందులో ఉండడం జరిగింది. మరి ఇక నాసిక్ కేవ్స్, కన్హేరి కేవ్స్ అవేమో టోటలీ బుద్ధిస్ట్ మాంక్స్ కోసమే శాతవాహనులు కట్టించిన కేవ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా, నాసిక్, కన్హేరి, కార్లే, జున్నార్, ఇగో ఈ అన్ని రాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటిలో నుంచి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తాడు. ఇంకా బాగ్ కేవ్స్, మధ్యప్రదేశ్ లో ఉన్న బాగ్ కేవ్స్, లేకపోతే మన ఉదయగిరి కేవ్స్, అది మధ్యప్రదేశ్ లోనే ఉంది. మళ్ళా ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ ఒడిస్సాలో ఉన్నాయి. ఇట్లా అవన్నీ ఇంపార్టెంట్ అండి. బీహారు, ఒడిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇక మన మన ఏపీఎస్సీ టీఎస్పీసీ తీసుకున్న ఏపీలో కూడా ఉన్నాయి. ఎక్కడ? అమరావతి, నాగార్జునకొండ కేవ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ కేవ్స్. ఓకే, సో ఇందులో కరెక్ట్ ఏంది? ఆప్షన్ 3 C is the correct answer. Okay, right. Now coming on to the next question. With reference to Chausat Yogini temple situated near Morena. ఇక్కడ మొరేనా అన్నాడు. మొరేనా అంటే ఎక్కడ కిందికి వస్తుంది? మధ్యప్రదేశ్, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ టెంపుల్ కి సంబంధించి మనము పెద్దగా వినం కానీ యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు, అందుకే ఇక్కడ పెట్టాను నేను. యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు 2021లో. యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్ లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, రైట్. ఆప్షన్ చూడండి. ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ టెంపుల్ బిల్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ కచ్ పగట డైనాసిటీ. ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఎస్, దిస్ ఈజ్ ఎ సర్క్యులర్ టెంపుల్ అనేది ఫస్ట్ కరెక్ట్. ఇది కచ్గపత డైనాసిటీ టైంలో కట్టారు. ఇది కరెక్టే. 99% ఆఫ్ ద జనాలు ఏదో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుతున్నాడు తప్పితే ఇది ఎవ్వరికి తెలియదండి. అంటే ఈ డైనాసిటీ పేరు కూడా తెలియదు, రైట్. చాలా మందికి తెలియదు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ బిల్డ్ ఇన్ ఇండియా. ఓన్లీ సర్క్యులర్ టెంపుల్. ఇండియాలో సర్క్యులర్ షేప్ ఆఫ్ టెంపుల్స్ చాలా ఉన్నాయండి. అంటే సర్క్యులర్ షేప్ టెంపుల్స్ ముఖ్యంగా మనము ఈ శ్రీ యంత్రం గురించి మాట్లాడుకుంటాం కదా. శ్రీ యంత్రంలోనే యోగినీస్ ఉంటారు. ముఖ్యంగా సుప్రీం యోగిని అయిన మహాశక్తి ఈ శ్రీ యంత్రంలోనే ఉంటుంది. షీ రిసైడ్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దిస్ శ్రీ యంత్ర అని చెప్పి మనము హిస్టరీలో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, సో అందువల్ల ఇవి బేసిక్ గా మరి మహాశక్తికి చాలా టెంపుల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో మరి ఎక్కడైనా ఈ ఒక్క దగ్గర కాకుండా ఇంకా వేరే దగ్గర ఇదే మధ్యప్రదేశ్ లో కట్టే అవకాశం ఉంది కదా సర్క్యులర్ షేప్ లో టెంపుల్. ఇప్పుడు సుప్రీం యోగిని ఆ యోగినీస్ ఈ శ్రీయంత్రంలో రిసైడ్ అయినప్పుడు మహాశక్తికి ఆమెకు టెంపుల్స్ ఉన్నప్పుడు ఈ ఒక్క దగ్గరనే కట్టాలని ఇక్కడ ఉన్న రూల్ ఉందా? మనకు తెలియకపోయినా ఇదైతే ఎవ్వడికి తెలియదు కదా, ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ అని, రైట్. సో ఖచ్చితంగా ఇది తప్పు ఆప్షన్. ఓకే, ఇది తప్పు ఆప్షన్. అలాగే ఈ శ్రీయంత్ర మహాశక్తి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. శ్రీయంత్రాలో యోగినీస్ రిసైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఇట్ వాజ్ మెంట్ టు ప్రమోట్ ద వైష్ణవ కల్ట్ ఆఫ్ రిలీజన్. ఇది తప్పు. ఇందాకే మాట్లాడాను ఇక్కడ ఏమని, మహాశక్తి గురించి మాట్లాడినాం. మరి మహాశక్తి అంటే శక్తి కల్ట్ ఉంది కదా ఆ టైంలో. ఎస్, మరి వైష్ణవ కల్ట్ విష్ణువుకు సంబంధించింది. మరి ఇది తప్పు అవుతుంది. సెకండ్ థర్డ్ రెండు తప్పులే. Its designs have given rise to the popular belief that it was the inspiration behind the Indian Parliament building. Yes, ఇది మొన్నటి వరకు మన పాత పార్లమెంట్ బిల్డింగ్ ఉంటుండే కదా. ఎస్, అది ఇట్లా రౌండ్ షేప్ లోనే ఉంటుండే. దానికి ఇది పాపులర్ బిలీఫ్ అని చెప్పి ఉన్న విషయం నిజమేనండి. ఇది నిజమే. సో ఆన్సర్ ఏంటి? 194. యా, ఇక్కడ ఉంది చూడండి, UPSC 2021 క్వశ్చన్. సో ఆప్షన్ సి 194 is the correct answer. Okay. Right. Now coming on to the next question. Which of the following statements about temple architecture are true? The freestanding temples are supposed to have originated in the Gupta period. ఇందాకే తిరుగుతూ మాట్లాడాను, ఇది కరెక్ట్. ఎట్లా అంటే అప్పటి వరకు టెంపుల్స్ అనేటివి రాక్ కట్ అంటే ఆ రాక్స్ ని కట్ చేసి, ఇప్పుడు మన ఎల్లోరా టెంపుల్ ఉంది, ఎల్లోరాలో ఉన్న కైలాస టెంపుల్ ఉంది కదా, రాక్ కట్టే కదా. ఆ రాక్ ఒకటే ఒక పెద్ద రాక్ ని తొలిచి టెంపుల్ గా తయారు చేశారు. ఆ టైంలో మాక్సిమం టెంపుల్స్ ఇవే ఉంటుండే. కాకపోతే ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ మేడప్ ఆఫ్ మోటార్ అండ్ స్టోన్, అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి చూసారా, ఉన్న దగ్గర మనమే ఎక్కడ పడితే అక్కడ కట్టుకునే స్టైల్. ఎస్, అది గుప్తుల పీరియడ్ లో స్టార్ట్ అయింది. ఇది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఏడ పడితే అక్కడ కట్టే అవకాశం ఉన్నప్పుడు ఎక్కడో కొండలోకి వెళ్ళి కొండలు లెంకొని పోయి కట్టాల్సిన అవసరం రాదు కదా, బద్ధకం అయిపోతుంది జనాలకి. ఇది వచ్చింది కదా ఆల్రెడీ అని, అది ఆగిపోయినాయి. అందుకే ఇది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, లడ్కన్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ టెంపుల్ బిలాంగ్స్ టు చాళుక్యాస్ ఆఫ్ బాదామి. ఇది కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టే. లడ్కన్ టెంపుల్ ఇది చాళుక్యాస్ ఆఫ్ బాదామి వాళ్ళు కట్టిన వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ టెంపుల్స్ అండి. ఈ లడ్కన్ టెంపుల్స్ ని చాళుక్యాస్ ఆఫ్ బాదామీస్ కట్టిరు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, ఇన్ ఖజురహో టెంపుల్స్ ఆల్ ద కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద టెంపుల్ ఆర్ కనెక్టెడ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇది కూడా కరెక్టే. నేను ఫస్ట్ క్వశ్చన్ లో ఖజురహో టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు దీని గురించి డీటెయిల్డ్ గా చెప్పినప్పుడు ఏం చెప్పాను, 5 పంచాయత స్టైల్లో ఉన్నా కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఇట్లా ఇంటర్నలీ ఉంది ఎక్స్టర్నలీ ఉంది అని చెప్పి నేను చెప్పాను కదా. ఎస్, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కైలాసనాథ టెంపుల్ ఎట్ కంచి ఈస్ ద ఎర్లియెస్ట్ ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ ఆఫ్ ద్రవిడ స్టైల్. ఇది కరెక్టా? ఇది మనము ఎగ్జాక్ట్ గా చెప్పడానికి లేదు కరెక్టా తప్పా అని. కానీ ఇది తప్పండి. ఎందుకంటే ఈ కైలాసనాథ టెంపుల్, కంచిలో ఉన్న కైలాసనాథ టెంపుల్ ని పల్లవులు కట్టారు. రైట్, పల్లవులు కట్టారు. కాకపోతే ఇది కట్టిన రాజు ఎవరు అనేది ఇంపార్టెంట్. ఇది రాజసింహ కట్టించండు. కానీ ఆయన కన్నా ముందు ఆ పల్లవ వంశంలో చాలా మంది రాజులు ఉండే. మన నరసింహవర్మన్ 1 కూడా ఉండే. మరి ఆయన అప్పటికే మహాబలిపురంలో చాలా టెంపుల్స్ కట్టించిండు కదా. సో మరి ఇట్లా చాలా టెంపుల్స్ కట్టించినప్పుడు ఇదే ఎర్లియెస్ట్ మొట్టమొదటి టెంపుల్ అని ఎట్లా చెప్పలేము కదా. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అండి. దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఆన్సర్ చూడండి 1, 2, 3. ఇక్కడ బతికిపోయింది ఎక్కడ అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో అందరూ సేవ్ అయ్యారు. ఒకవేళ ఆప్షన్స్ లో 1, 2, 3 and 4 కూడా ఇచ్చుంటే దీన్ని డిఫైన్ చేయడం కష్టం కాబట్టి ఫోర్త్ దాన్ని ఆటోమేటిక్ ఇది పెట్టేసేటోళ్ళు, ఆటోమేటిక్ గా డి అని పెట్టేసేటోళ్ళు. కానీ ఇక్కడ 4 ఉన్నది ఎక్కడా కూడా 1 and 3, 1, 2 and 3 అనేది లేవు. సో ఈ 1, 2, 3 అందరికి తెలిసినవి, చాలా మటుకు తెలిసిన విషయాలు కాబట్టి 4 విషయంలో సేవ్ అయ్యారు. మార్క్ వచ్చింది. కొంచెం లాజిక్ పెట్టి ఎగ్జామ్ లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి ఆలోచించిన వాళ్ళకు. ఇందులో సబ్జెక్ట్ ఏం లేదు, మీకు ప్రతి దగ్గర సబ్జెక్ట్ తోనే తెలియదు. కొన్నిసార్లు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్స్ పెట్టాలి. ఓకే, రైట్. సో ఆప్షన్ డి 1, 2 and 3 is the correct statement. Okay, right. Now coming on to the next question, that is the art of Ajanta was mainly patronized by. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను,
అజంతా కేవ్స్ ఆర్ ఇన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. వాగోవా రివర్ నడి ఒడ్డున అండ్ ద గోర్జెస్ ఆఫ్ వాగోవా రివర్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి ఇది ఎవరు కట్టించారని మాట్లాడుకున్నాం అజంతా కేవ్స్? ఫస్ట్ రాష్ట్రకూటాస్, వకాటకాస్, అబీరాస్, గుప్తాస్, రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ అనుకున్నా పల్లవాస్ కి అజంతాస్ కి సంబంధమే లేదు. పల్లవాస్ ఎక్కడో సౌత్ ఇండియాలో రూల్ చేసారు, అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్. ఈ అజంతానేమో మహారాష్ట్రలో ఉంటుంది, ఇది క్యాన్సర్. గంగాస్, ఈస్టర్న్ గంగాస్ వీళ్ళు కర్ణాటకలో ఉండే, అటు ఇటు మన ఒడిస్సాలో కూడా ఉండే, ఇది తప్పు. ఇది చాళుక్యాసు, వకాటకాసు ఇవి రెండే మిగులుతాయి. కానీ మనకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇవన్నీ తెలుసు కాబట్టి వకాటకాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వకాటకాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ స్టార్టింగ్ లో కట్టించింది శాతవాహనులు ఎర్లియర్ టైం, కానీ దాని తర్వాత మేజర్ గా వకాటకాస్ టైంలోనే ఎక్కువగా ఈ అజంతా కేవ్స్ కట్టడం జరిగింది. దీస్ ఆర్ ది స్టోన్ కార్వింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద మాస్టర్ పీస్ వర్క్ ఆఫ్ ఇండియన్ యాన్షియంట్ ఇండియా. ఓకే, మరి ఇంకా చెప్పినట్టు మొత్తం బుద్ధిస్ట్ కేవ్స్, మొత్తం బుద్ధిస్ట్ కేవ్స్ ఆర్ బుద్ధిజము బోధిసత్వులు బుద్ధుని కోసమే అంకితం ఇవి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ ఓన్లీ 2 known examples of cave paintings of the Gupta period in ancient India. కేవ్ పెయింటింగ్స్ అన్నాడు. కేవ్ పెయింటింగ్స్ ఇందాక చెప్పాను ఏమని, అజంతా కేవ్స్ లో వీళ్ళ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయన్నాను కదా. ఎస్, ఒకటేమో అజంతా. దేర్ ఆర్ ఓన్లీ 2 known examples అన్నాడు, అందులో అజంతా ఒకటి. వన్ ఆఫ్ దిస్ పెయింటింగ్స్ ఇస్ ద అజంతా కేవ్స్. వేర్ ఈస్ ద అదర్ సర్వైవింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుప్తా పెయింటింగ్స్? ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకు? గుప్తులు ముఖ్యంగా ఆ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఆ ఏరియా అంటే సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియాలోనే పాలించారు, రైట్. మహారాష్ట్ర దిక్కు దాకా పెద్దగా రాలి. సో నాసిక్ క్యాన్సల్ అయిపోతుంది. ఎల్లోరాకు వచ్చినప్పటికీ మనము రాజుల గురించి మాట్లాడుకున్నాం, రాష్ట్రకూతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ గుప్తులు లేరు, ఇది కూడా తప్పు. ఇక లోమాస రిషి కేవ్స్, అజంతా కేవ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ కూడా లేదు. ఇక మిగిలింది బాగ్ కేవ్స్, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి బాగ్ కేవ్స్ లో గుప్తుల టైం కి సంబంధించిన పెయింటింగ్స్ అనేటివి ఇందులో ఉండడం జరిగింది. ఆ పెయింటింగ్స్, దోస్ పెయింటింగ్స్ రిఫ్లెక్టెడ్ నార్మల్ పబ్లిక్ లైఫ్, అంటే బుద్ధుని విగ్రహాలు, లేకపోతే శివుని విగ్రహాలు, లేకపోతే మన మహాశివుని విగ్రహాలు, లేకపోతే మన విష్ణుమూర్తి విగ్రహాలు కాకుండా నార్మల్ జనాలకు సంబంధించిన పబ్లిక్ లైఫ్ ని రిప్రజెంట్ చేసేటివి ఈ బాగ్ కేవ్స్ లో గుప్తులు పెయింటింగ్స్ ని వేయించడం జరిగింది. ఓకే, మళ్ళీ అలాగే ఈ లోమాస రిషి కేవ్స్ దేనికి సంబంధించినవి? అజీవకాస్ కి కదా. ఎస్, మౌర్యన్ పీరియడ్ కి సంబంధించిన అజీవకులకు సంబంధించిన కేవ్స్ బీహార్ లో ఉన్నాయి, రైట్. ఇక ఎల్లోరా కేవ్స్ అన్నిటికీ 3 రకాలు ఉంటాయి. నాసిక్ కేవ్స్ బుద్ధిస్ట్ కేవ్స్. ఓకే, రైట్. నాసిక్ కేవ్స్ శాతవాహన టైంలో. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The ancient monuments of Elephanta are mostly Buddhist caves, Jain caves, Shaivite caves, Vaishnavite caves. Options చూడండి. ఫస్ట్ ఎలిఫెంటా కేవ్స్ మన ఎక్కడ ఉంటాయి? ఇవి ఎలిఫెంటా కేవ్స్ ఈ మహారాష్ట్రలోనే ఉంటాయండి. బేసిక్ గా ఒక ఐలాండ్ అరేబియన్ సీలో ఉన్న ఒక ఐలాండ్ లో ఈ ఎలిఫెంటా కేవ్స్ ని కట్టడం జరిగింది. మరి ఇవి బేసిక్ గా ఇవి బుద్ధిస్ట్ అండ్ అంటే శైవైట్. ఫస్ట్ శైవైట్, దాని తర్వాత బుద్ధిస్ట్. ఓకే, ఎందుకంటే మొత్తం ఉన్న కేవ్స్ లో ఎక్కువగా హిందూ శైవ మతానికి సంబంధించిన కేవ్స్ ఉన్నాయి. 5 శైవ మతానికి సంబంధించిన కేవ్స్ ఉంటే ఒక 2 బుద్ధిస్ట్ కేవ్లు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ బుద్ధిస్ట్ కేవ్సే ఉండే, దాని తర్వాత శైవ కేవ్స్ ని అందులో కట్టడం జరిగింది ఎలిఫెంటాలో. ఓకే, అరేబియన్ సీలో ఒక ఐలాండ్ ఉంటుంది, బాంబే నుంచి అటు పోవాలా. ఓకే, రైట్. మరి ఇందులో ముఖ్యంగా ఈ శైవైట్స్ కి సంబంధించిన కేవ్స్ లో భాగంగా ఈ మనం ఏమంటాము త్రిమూర్తులకు సంబంధించిన ఒక విగ్రహం లాంటిది అందులో ఉందండి. అంటే ఎట్లా అంటే 3 faces ఆఫ్ శివ. త్రిమూర్తి అంటే మనం ఏమనుకుంటాము, బ్రహ్మ, విష్ణుమూర్తి, శివ అనుకుంటాం కదా. కాకపోతే దీనిలో ఏం చేసిరంటే శివుడివే మొత్తము, కాకపోతే 3 శివుడివే ఉన్నది, అందులో ఒకటి దొరకడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ద 3 faces ఆఫ్ శివ ఆర్ ట్రినిటీ ఆఫ్ శివ. బేసిక్ గా వీటిని ఎలిఫెంటా కేవ్స్ ని
రాష్ట్రకూతులు కట్టించడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రకూతుల యొక్క రాయల్ సింబల్ ఆర్ ఇన్సిగ్నియా అంటాం కదా, ఎస్, అది కూడా ఈ 3 ఫేసెస్ ఆఫ్ శివ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టు విచ్ పీరియడ్ డూ ద సైట్స్ ఆఫ్ ఎల్లోరా అండ్ ఎలిఫెంటా బిలాంగ్స్ టు? ఎస్, ఇందాకే చెప్పాను, ఎలిఫెంటా ఎవరన్నాను, రాష్ట్రకూతులు అన్నాను కదా. ఎస్, మరి సారీ ఎలిఫెంటా, మరి ఎల్లోరా కూడా రాష్ట్రకూతులు. ఎట్లా, మన కైలాస టెంపుల్ తెలుసు కదా, ఎల్లోరాలో ఉన్న కైలాస టెంపుల్, ఇది ముఖ్యంగా కృష్ణ1 రాష్ట్రకూత రాజు కృష్ణ1 కట్టించిందే కదా. ఎస్, మరి ఇది ఆటోమేటిక్ గా రాష్ట్రకూతులే అయిపోతుంది. ఇక హోయసాలాస్ కర్ణాటక బ్యాచ్, ప్రతిహారాస్ కి ఇక్కడ ఒక సంబంధం లేదు, చాళుక్యాస్ రాష్ట్రకూతుల మధ్యలో వస్తుంది, కాకపోతే కట్టించింది రాష్ట్రకూతులు. ఓకే, ఎల్లోరా కేవ్స్ లోనేమో హిందూయిజము, బుద్ధిజము, జైనిజము అన్ని రిలీజియన్ కి సంబంధించిన కేవ్స్ ఇవి. కానీ ఎలిఫెంటా కేవ్స్ మాత్రము అటు బుద్ధిజము ఇటు శైవిజానికి సంబంధించింది. ద ఫేమస్ త్రిమూర్తి శివ స్టాచ్యూ ఇందులోనే ఉంది. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. ద ఫేమస్ త్రిమూర్తి శివ స్టాచ్యూ వాస్ ఫౌండ్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కేవ్స్ అని. ఎక్కడ దొరికిందంటే ఏం చెప్తారు, ఎలిఫెంటా కేవ్స్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వండర్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్? రాక్ కట్ ఆర్కిటెక్చర్ లోనే ఒక వండర్ ఏది అని అంటున్నాడు, చూడండి. బృహదేశ్వర టెంపుల్, లింగరాజ టెంపుల్, కైలాస టెంపుల్, కాంద్రియ మహాదేవ టెంపుల్. ఇగో ఇదైతే రాక్ కట్ ఆర్కిటెక్చర్ కాదు. ఫస్ట్ కాంద్రియ మహాదేవ టెంపుల్ శాండ్ స్టోన్ తోని కట్టిరు, చెండేలాగా కట్టించారు. కైలాస టెంపుల్ ఎల్లోరా, ఎస్, ఇది రాక్ కట్ ఆర్కిటెక్చర్ తోని కట్టింది. ఇది రాక్ కట్ ఆర్కిటెక్చర్ తోని ఎల్లోరా కేవ్స్ లో కట్టిరు. లింగరాజ టెంపుల్ కూడా భువనేశ్వర్ లో 11th సెంచరీ ఏడీలో కట్టిరు. ఇగో ఇది కూడా రాక్ కట్ కాదు. బృహదేశ్వర టెంపుల్ కూడా రాక్ కట్ కాదు. ఇవేవి కూడా రాక్ కట్ కాదు. సో ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ ఏమవుతుంది, కైలాస టెంపుల్ ఎల్లోరా అయిపోతుంది కదా. ఎందుకంటే కైలాసలో ఉన్న 35 కేవ్స్ అనుకుంటా కదా. ఎస్, అందులో ఒక కేవ్ లో ఈ కైలాస టెంపుల్ ని కట్టడం జరిగింది. మరి ఇది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ద్వారా దీన్ని కట్టిరు. బేసిక్ గా దిస్ టెంపుల్ ఈస్ డిజైన్ టు రీకాల్ మౌంట్ కైలాస. మన మహాశివుడి యొక్క ఇల్లు కైలాస పర్వతం ఉంది కదా, దాన్ని గుర్తు తెచ్చే విధంగా ఈ కైలాస టెంపుల్ ని కట్టడం జరిగింది. ఓకే, ఒక పెద్ద రాయి చెక్కి ఈ టెంపుల్ ని కట్టిరు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధిస్ట్, హిందూ అండ్ జైన్ రాక్ కట్ కేవ్స్ కో ఎగ్జిస్టెడ్. ఇది ఇందాకే చదువుకున్నాం కదా. అంటే నేను అక్కడ అవసరం లేకుండా చెప్తున్నాను మీకు డీటెయిల్స్ కోసం. ఇక్కడేమో క్వశ్చన్ వస్తుంది, అందుకే మీకు రిపీట్ అవుతుంది. ఓకే, రైట్. 3 రిలీజియన్ కి సంబంధించిన రాక్ కట్ కేవ్స్ ఎక్కడ, ఎల్లోరా. మరి ఎలిఫెంటాలో ఇగో చూడు, మళ్ళా నీకు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ మీకు వస్తున్నాయి. ఎలిఫెంటా హిందూయిజం, అందులోనూ శైవిజం కి సంబంధించినవి. ఇంకోటి బుద్ధిస్ట్, ముఖ్యంగా హిందూయిజం ఉన్నాయి, తర్వాత బుద్ధిజం ఉన్నాయి. అజంతా ప్యూర్లీ బుద్ధిస్ట్, కార్లే కూడా బుద్ధిస్టే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇది ఈజీ, ఇది ఎందుకంటే పెద్దగా టఫ్ ఆప్షన్స్ ఏం కనిపిస్తలేవు కదా. ఎస్, స్తూప, సాంచి, పెయింటింగ్, బాగ్ కేవ్స్ ఇందాక చెప్తాము, గుప్తుల యొక్క పెయింటింగ్స్ అని. హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్క. మనకి ఇది హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్క ఎక్కడ వస్తుంది? గాంధార స్కూలు, మథురా స్కూలు, అమరావతి స్కూల్ 3 ఉన్నాయి. కానీ మథురా స్కూల్ దగ్గరనే ఈ హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్క వస్తుంది. ఎట్లా అంటే మీకు గాంధార స్కూల్లో మొత్తం ఇండో గ్రీక్ స్టైల్ అయినా కూడా బుద్ధిజానికి సంబంధించి మాత్రమే చెక్కిరు వాళ్ళు. అదే మథురాలో హిందూయిజము, బుద్ధిజము, జైనిజము. ఫస్ట్ ఇది మథురా స్కూల్లో జైన్ తీర్థంకరాజ్ యొక్క న్యూడ్ బాడీస్ ని ఎక్కేటోళ్ళు, దాని తర్వాత హిందూయిజము, దాని తర్వాత బుద్ధిజం ఎక్కిరు. అట్లనే కూడా సెక్యులర్ ఫిగర్స్ కూడా చెక్కిరు. సెక్యులర్ ఫిగర్స్ అంటే ఏంది, మతంతో సంబంధం లేని వాళ్ళు. మరి కనిష్కుడు రాజు కదా, సో హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్కని ఈ మథురా స్టైల్ కిందకే వస్తుంది. సో దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్. ఇక దశావతార టెంపుల్ దియోగఢ్, యూపీలోని దియోగఢ్ లో ఉంది. సో ఆప్షన్ చూసుకుంటే 2, B1, C4, D3, 2, 1, 4, 3. So option B is the correct answer. Okay. Now coming on to the next question. Which of the following is not a World Heritage Site?
ఇందులో ఏది వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదంటున్నాడు. యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రకటిస్తారు. ఆ లిస్ట్ లో మన దేశం నుంచి చాలా ఉన్నాయి. రీసెంట్ గా మన తెలంగాణ నుంచి వరంగల్ జిల్లాలో ఉన్న రుద్రేశ్వర టెంపుల్, పాలంపేట్ రామప్ప టెంపుల్, అదే రెండు ఒకటే, పాలంపేట రామప్ప టెంపుల్కి వచ్చింది కదా. ఎస్, మరి ఇందులో ఉన్న దాంట్లో ఏది కాదు అంటున్నాడు. చూసారా, ఏది అవునంటే ఏమని చెప్పేస్తాం, ఏది కాదంటున్నాడు. ఖజురహో టెంపుల్స్ కి ఇచ్చిర్రు 1986 మనం చదువుకున్నాం. భీంబేద్కర్ రాక్ షెల్టర్స్ ఇవి ఖచ్చితంగా ఇస్తారు 100%. వరల్డ్ హెరిటేజే కదా ఇది. వేదిక్ కల్చర్ కన్నా ముందు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ముందు ఉన్నాయి ఇవి, రైట్. సో ఆటోమేటిక్ ఇస్తారు. సాంచి స్తూప బుద్ధిజంకి సంబంధించినవి కాబట్టి దీనికి కూడా ఇచ్చిర్రు. ఎప్పటి వరల్డ్ హెరిటేజే కాబట్టి. ఇక ఈ మండు ఫోర్ట్ దానికి ఇవ్వలేదు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ మాండు ఫోర్ట్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. మరి వీటికి మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. ఓకే, సో రైట్. సో ఆన్సర్ ఏంటి? డి. డి ఈస్ ద రైట్ ఆన్సర్. భీంబేద్కర్ రాక్ కట్ షెల్టర్స్, ఖజురహో టెంపుల్స్, సాంచి స్తూపాస్ మీద మనం ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇందులో డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఇక మండు ఫోర్ట్ ఇది కొంచెం ఇస్లామిక్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అండి, దానికి కూడా ఇవ్వలేదు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జైన్ టెంపుల్ ఆఫ్ అబు అంటే ఏంది? మౌంట్ అబు, దిల్వారా జైన్ టెంపుల్స్, మౌంట్ అబు మనం చదువుకుంటాం కదా. ఎస్, దే ఆర్ మేడప్ ఆఫ్ వాట్ అని చెప్పి అడిగాడు. దే ఆర్ మేడప్ ఆఫ్ వాట్? మరి మనకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా జైన్ టెంపుల్స్ ఉన్నాయి, రైట్. ఇవి మాత్రమే కాదు, మన తెలంగాణలో కూడా జైన్ టెంపుల్ ఉంది, మన నల్గొండ దగ్గర కొలనుపాక, రైట్. మరి ఈ మౌంట్ అబు టెంపుల్ మీదనే క్వశ్చన్ వస్తుంది ఎప్పుడైనా. జైన్ టెంపుల్ అంటే ఇదే వస్తుంది, రైట్. ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. జైన్ టెంపుల్ మీరు ఒకసారి గూగుల్ ఇమేజ్ లో కొట్టి చూడండి, చాలా బాగుంటది. బేసిక్ గా దీన్ని మార్బుల్ తోని కట్టారు. బేసిక్ గా వీటిని మార్బుల్ తోని కట్టడం జరిగింది చాళుక్యన్ రూలర్స్. అప్పటి చాళుక్యన్ రూలర్స్, గుజరాత్ కి చెందిన చాళుక్యన్ రూలర్స్. ఇది ఇప్పుడు మౌంట్ అబు రాజస్థాన్ ఉంటది, కాకపోతే గుజరాత్ కేంద్రంగా అప్పుడు పాలించిన చాళుక్యన్ రూలర్ భీమదేవ 1 చాళుక్యన్ రూలర్ భీమదేవ 1 కాలంలో ఆయన కింద ఒక సామంతుడు విమల్ షా దీన్ని కట్టించడం జరిగింది. మనకు మరి విమల్ షా గురించి ఇప్పుడు క్వశ్చన్ రాలే కానీ, జైన్ టెంపుల్స్ ఆఫ్ మౌంట్ అబు ఆర్ దిల్వారా టెంపుల్స్ ఇన్ మౌంట్ అబు ఆర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ హూస్ పీరియడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్ అంటే చాళుక్యాస్. ఆఫ్ గుజరాత్. భీమదేవ 1 రూలర్ పేరు భీమదేవ 1 చాళుక్యన్ రూలర్ ఆఫ్ గుజరాత్. ఓకే, మరి ఇది మార్బుల్ తోని కట్టడం జరిగింది. మార్బుల్ ని చెక్కి కట్టడం జరిగింది. ఓకే, సారీ, మార్బుల్ తోని కట్టడం జరిగింది. Now coming on to the next question. Which center consists of more than 100 Buddha caves అంట. ఒకటే ఒక ఏరియాలో 100 బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి. అది ఎక్కడ అనేది క్వశ్చన్. అజంతాలో అయితే 29 ఏమో ఉన్నాయి, ఇంకా ఎల్లోరాలో కూడా 34 వరకు ఉన్నాయి, అంతే కదా. ఎస్, సో అజంతా క్యాన్సర్. 100 ఒకటే దగ్గర 100 బుద్ధిస్ట్ కేవ్లు ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయి ఇవి? కన్హేరీ కేవ్స్. ముంబైకి దగ్గర బోరెవెల్లి అనే ఒక ఏరియా ఉంటుందండి. మీరు వన్స్ అపాన్ ఏ టైమ్ ఆఫ్ ముంబై అనే సినిమా చూసుంటే అందులో బోరెవెల్లి అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్, దాని చుట్టుపక్కలనే ఈ కన్హేరీ కేవ్స్ ఉన్నాయి. అక్కడే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. ముంబై సిటీ మధ్యలో ఉంటుంది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. అప్పుడప్పుడు అందులోకి వెళ్ళి చిరుతలు బయటకు కూడా వస్తాయి. ఓకే, మరి దాని చుట్టుపక్కల ఉన్న ఈ కన్హేరీ కేవ్స్ లోనే 100 బుద్ధ కేవ్స్ ఉన్నాయంట. ఓకే, మనం మాట్లాడుకుంటే నాసిక్ కేవ్స్ కానివ్వండి, కన్హేరీ కేవ్స్ కానివ్వండి, దీస్ ఆర్ ద కేవ్స్ కన్స్ట్రక్టెడ్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్ బై హూమ్? బై శాతవాహనాస్. మన శాతవాహనులు, ఇటు తెలంగాణ అటు మన ఆంధ్రప్రదేశ్ రెండుటిని పాలించిన మన శాతవాహనుల్లో అక్కడ మహారాష్ట్ర వరకు పాలించారు కదా. వాళ్ళ ఓడరేవు, సోపారా, కళ్యాణ అవన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి కదా. ఎస్, మరి ఇవన్నిటిని పాలించిన శాతవాహనులే ఈ కన్హేరీలో కూడా బుద్ధిస్ట్ కేవ్స్ ని కట్టించడం జరిగింది. కార్లే ఇవన్నీ కూడా రాజ్గిర్ మనకు సంబంధం లేదు. ఓకే, రైట్. Now coming on to the next question. The temples of Khajuraho are related with.
ఇది మనకు అందరికీ తెలిసిందే. మేము ఫస్ట్ క్వశ్చనే చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. రిలేటెడ్ టు ఫస్ట్ హిందూయిజం, ఇంకోటి జైనిజం. సో అందుకే జైన్ తీర్థంకర ఆదినాథ్ అనేది ఉంది, ఇక శివ అనే అన్ని ఉన్నాయి, అది మాట్లాడుకున్నాం కదా. సో ఆప్షన్ సి హిందూ అండ్ జైన్ టెంపుల్స్. హిందూ అండ్ జైన్ టెంపుల్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఖజురాహో టెంపుల్స్ మీద క్వశ్చన్ 100% ఎగ్జామ్స్ లా ఎక్కడో ఒక దగ్గర వస్తుంది మీకు. టిఎస్పిఎస్సి గ్రూప్ 1, టిఎస్పిఎస్సి గ్రూప్ 2, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, ఏపీఎస్సి గ్రూప్ 1, ఇట్లా ఎక్కడైనా వస్తుంది. టిఎస్పిఎస్సి గ్రూప్ 3 ఏనో ఒక దగ్గర రాబోయే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా తగులుతుంది మీకు. ఓకే రైట్. డీటెయిల్గా అడుగుతుండు, ఏదో ఖజురా టెంపుల్స్ ఏ మతానికి సంబంధించినవి, లేకపోతే చండేలాస్ కట్టించిరా, చాళుక్యాస్ కట్టించిరా, ఇట్లా కాదు. పంచాయతన స్టైలు, అందరూ చండేల రూలర్స్ అందరికీ టెంపుల్స్ కట్టే ట్రెడిషన్ ఉంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యునెస్కో హెరిటేజ్ సైట్ లిస్ట్ లో ఉంది. ఇవన్నీ అడుగుతుండే. అలాగే దీని నుంచి మెన్షన్ చేసిన హిస్టోరియన్స్ ఇబాన్ బటౌదా, అల్బరూని, ఇట్లా అన్ని డీటెయిల్డ్ గా అడుగుతున్నాడు. ఓకే, సో ఏది చదివినా డీటెయిల్డ్ గా చదవండి. గ్రూప్సే కదా అనుకోకండి, యూపీఎస్సీ స్టాండర్డ్ ని మించిపోయింది. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సెకండ్ టైం పెట్టిన పేపర్. ఓకే, అంటే లెంత్ లో. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెంత్ లో ఎందుకన్నానంటే 5 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు, 4 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మరి ఇట్లా డీటెయిల్డ్ గానే ఇయ్యాల పడుతుంది కదా. రేపు రోజున కొనార్క్ మీద ఒక 5 స్టేట్మెంట్ల బేస్డ్ క్వశ్చన్ ఇచ్చిండు అనుకోర్రి, కొనార్కి సంబంధించిన 5 పాయింట్లు ఇవ్వాలి, అవునా కదా. సో అప్పుడు డీటెయిల్డ్ గానే ఇస్తాడు కదా. ఎస్, అందుకే ఇది చెప్తున్నాను. Now coming on to the next question, which of the following temples is not located at Khajuraho? మరి సార్ మీరు అనొచ్చు, సార్ మీరు ఎక్కడో బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడున్న చెప్తురు కానీ మన టెంపుల్ ఆర్కిటెక్చర్ చెప్తారంటే ఎగ్జామ్స్ అడుగుతలేరండి. ఇప్పుడు మన దగ్గర రామప్ప టెంపుల్ ఉంది, దాని మీద క్వశ్చన్ రావాలి. అప్పుడప్పుడు రేర్ గా మాత్రమే ఎక్కడెక్కడో కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇవ్వలేదు. టీఎస్పీఎస్సీ మనం కొత్తగా అపాయింట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్ కొన్ని జరిగినాయి, కానీ అక్కడ అయ్యలే. అంతకుముందు 2SPSC గ్రూప్ 1 లో ఇవ్వలే, ఏపీఎస్సీలో కూడా ఇవ్వలే, అందుకే చెప్పలేదు. రామప్ప టెంపుల్ మన అందరికీ తెలిసిన విషయం, అయినా ఈ తెలంగాణ ఇష్ట మనం చదువుకుంటాం. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఎట్ ఖజురహో? ఇది చూడండి, ఖజురహాలో మొత్తం 85 టెంపుల్స్ ఉంటే ప్రస్తుతం 25 మాత్రమే ఉన్నాయి, మిగిలినవి పోయినాయి అన్నాను కదా. ఎస్, కాంద్రియ మహాదేవ టెంపుల్ ఉంది, ఇది అన్నిటికన్నా ఫేమస్ టెంపుల్ 25 ఇట్లా. ఇక ఈ చౌసట్ యోగిని టెంపుల్ ఇది కూడా ఉంది, చిత్రగుప్త టెంపుల్ ఉంది, విశ్వనాథ టెంపుల్ ఉంది, మన ఆదినాథ టెంపుల్ ఉంది, ఇట్లా ఉన్నాయి. కానీ దశావతార టెంపుల్ లేదు. దశావతార టెంపుల్ యూపీలోని దియోగఢ్, యూపీలోని దియోగఢ్ లో ఉంది టెంపుల్. అండ్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పంచాయతానా స్టైల్. పంచాయతానా స్టైల్ ఇందాక చెప్పాను కదా, మెయిన్ పక్కకు చిన్న చిన్నవి 5. రైట్, ఈ టెంపుల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంది? కాంద్రియ మహాదేవ్ ఒకటి, లింగరాజ టెంపుల్ ఒకటి, ఈ దశావతార టెంపుల్ కూడా దానికి ఎగ్జాంపులే. క్వశ్చన్ బాగా టఫ్ చేయాలనుకుంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పంచాయతానా స్టైల్ ఆఫ్ టెంపుల్ అని అడగచ్చు. ఓకే రైట్. Now coming on to the next question, ఇది యూపీఎస్సీ లో అడిగిరు. పలిటానా టెంపుల్ ఈజ్ లొకేటెడ్ నియర్. పేరు కూడా వినున్నారు చాలా మంది, పలిటానా టెంపుల్. మరి ఇది యూపీఎస్సీ లో అడిగిరు, అందుకే ఇక్కడ ఇచ్చాను. పలిటానా టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని ఆప్షన్ చూడండి. ఏ భావ్నగర్, బి మౌంట్ అబూ, సి నాసిక్, డి ఉజ్జయిన్. ఫస్ట్ ఇది జైన్ టెంపుల్. ఓకే, సో ఆటోమేటిక్ గా నాసిక్ కట్ అవుతుంది, ఉజ్జయిన్ కట్ అవుతాయి. ఎందుకు? నాసిక్ లో జైన్ టెంపుల్స్ లేవు, ఫేమస్. ఉజ్జయిన్ లో లేవు. హిందూయిజం కి సంబంధించిన నాసిక్ లోనేమో బుద్ధిస్ట్ కేవ్స్ అవి ఉన్నాయి, కానీ జైన్ టెంపుల్స్ లేవు. సో ఇవి 2 కట్ అవుతాయి. ఇక మిగిలిన 2 ఏంది? మౌంట్ అబూ, భావ్నగర్. ఎస్, ఇక్కడ మౌంట్ అబూలోను భావ్నగర్ లోను జైన్ టెంపుల్స్ ఉన్నాయి. భావ్నగర్ ఏమో గుజరాత్ లో, మౌంట్ అబూ ఏమో రాజస్థాన్ లో. కానీ ఇక్కడ దిల్వారా టెంపుల్ కదా మనకు, అక్కడ ఉన్నది దిల్వారా టెంపుల్ కదా. సో ఆటోమేటిక్ గా మౌంట్ అబూ క్యాన్సల్, మిగిలింది భావ్నగర్. ద పలిటానా టెంపుల్ ఆఫ్ జైనిజం ఈజ్ లొకేటెడ్ ఇన్ పలిటానా, ద సిటీ ఆఫ్ పలిటానా ఇన్ భావ్నగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. ఈ పలిటానా సిటీలోని శత్రుంజయ హిల్ అనేది ఒకటి ఉందంట. ఆ శత్రుంజయ హిల్ మీదనే ఈ టెంపుల్ ఉంది. ఎందుకనో ఏమో కానీ చాలా వరకు టెంపుల్స్, జైన్ టెంపుల్స్
ఏదైనా హిల్ టాప్స్ మీదే ఉంది. మనం మౌంట్ అబూ టెంపుల్ మాట్లాడుకున్న హిల్ టాప్ మీదే ఉంది. సరే, దిల్వారా టెంపుల్ మౌంట్ అబూ హిల్ టాప్ మీదే ఉంది. ఈ పలిటానా టెంపుల్ కూడా ఇప్పుడు శత్రుంజయ హిల్స్ మీదే ఉన్నాయి. ఇంకోటి మన జార్ఖండ్ లా ఆదినాథ టెంపుల్ వాళ్ళందరూ చనిపోయిన ప్లేస్లు ఉంటాయి చూసిర్రా, అవి కూడా హిల్ టాప్ మీదే ఉంటాయి. ఇవి అన్ని హిల్ టాప్స్ మీదే ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎల్లోరా కేవ్ టెంపుల్స్ ఆర్ రిలేటెడ్ టు, మళ్ళీ వచ్చింది కదా క్వశ్చన్. చూస్ ద ఫాలోయింగ్. ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? రాష్ట్రకూతులు, రైట్. సో ఇది అన్ని టెంపుల్స్ ఉంటాయి, హిందూయిజము, బుద్ధిజము, జైనిజము అందరికి సంబంధించింది ఇది, అందరికి సంబంధించింది ఇది. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 1, 2, 3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీన్ని ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ ఇంకోటి కూడా అంటారు. ఎట్లయితే మనం నాసిక్ కేవ్స్ ని పాండవ కేవ్స్ అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎస్, పాండవ లెవిని కేవ్స్ అని. అట్లా ఎల్లోరా కేవ్స్ కూడా ఒక పేరుంది, తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? అంటే జనరల్ గా మనము కేవ్స్ అనగానే దాని పేరే గుర్తుపెట్టుకోవడమే ఎక్కువ సార్. అజంతా, ఎల్లోరా, బాగు, కన్హేరి, కార్లే, ఎలిఫెంటా ఇన్ని ఉన్నాయి. ఉదయగిరి, స్కందగిరి, ఉత్త ఉదయగిరి, బాగు, మన బారాబారా కేవ్స్, నాగార్జున కేవ్స్ ఇన్ని ఉన్నాయి. మళ్ళీ వీనికి ఇంకో పేరు కూడా గుర్తుపెట్టుకోవాలంటే అప్పుడప్పుడు అడుగుతుండే, మరి ఏం చేస్తాం. సో ఎల్లోరా కేవ్స్ కి ఇంకొక లోకలీ దీస్ ఆర్ కాల్డ్ యాస్ వెరుల్లెని కేవ్స్. దీన్ని లోకల్ గా మహారాష్ట్రలో వేరుల్లేని కేవ్స్ అని అంటారు. మరి అటు అజంతా కేవ్స్ కానివ్వండి, ఇటు ఎల్లోరా కేవ్స్ కానివ్వండి, ఇవి ఔరంగాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. అంటే ఒకవేళ నిజాం రాజ్యంలో ఉన్న మొత్తం ఆ కింగ్డమ్ అంతా మనతో తెలంగాణలోనే ఉండుంటే ఒక రకంగా ఇవి తెలంగాణకు సంబంధించిన కేవ్స్ అవుతుండే. కాకపోతే డివిజన్ అయ్యి మహారాష్ట్రలోకి వెళ్ళిపోయినాయి. మరాఠ్వాడ, ఔరంగాబాద్ మరాఠ్వాడలో ఉంటది కదా, ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ నిజామ్స్ ఔరంగాబాద్. ఎస్, తర్వాతనే హైదరాబాద్కి తీసుకొచ్చారు. మరి అది అక్కడ ఉంది కాబట్టి ఇవి అక్కడికి వెళ్ళిపోయినాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఇవి ఉంటాయి, అది కూడా ఇంపార్టెంట్. సహ్యాద్రి రేంజెస్ ఎందుకు? మన లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది దేని మీద, ఈ బాగ్ కేవ్స్, ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి కదా, వింధ్యన్ మౌంటైన్ చుట్టుపక్కల. ఎస్, దాని మీద ఒకసారి క్వశ్చన్ వచ్చింది. మరి ఈసారి జాగ్రఫీని హిస్టరీని కంబైన్ చేసి అడుగుతున్నాను అన్నాడు కదా. ఎస్, అందుకే ఎల్లోరా కేవ్స్ కు ఎక్కడ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మరి ఇందులో అటు బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి, ఇటు హిందూ కేవ్స్ ఉన్నాయి, అటు జైన్ కేవ్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిందూ కేవ్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎక్కువ హిందూ కేవ్స్ ఉంటాయి, దాని తర్వాత బుద్ధిస్ట్ కేవ్స్ ఉంటాయి, దాని తర్వాత జైన్ కేవ్స్ ఉంటాయి. ఓకే, కాకపోతే స్టార్టింగ్ వచ్చినేమో బుద్ధిస్ట్ కేవ్స్. ఎప్పుడైనా స్టార్టింగ్ వచ్చినాయి బుద్ధిస్ట్ కేవ్స్, దాని తర్వాత హిందూ కేవ్స్, దాని తర్వాత జైన్ కేవ్స్. ఓకే, ఎక్కువ ఉండేది మాత్రం హిందూ కేవ్స్. సో ఇదండి రాక్ కట్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి, యాన్షియంట్ ఇండియాకి సంబంధించిన ఆర్కిటెక్చర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్ మనం ఇప్పటి వరకు డీల్ చేసినాము. వీటిని చాలా చాలా బాగా చూసుకోండి. ఎగ్జామ్ లో ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన దాని మీద క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఇవే. ఆర్కిటెక్చర్, అందులో టెంపుల్స్, కేవ్స్, లేకపోతే పెయింటింగ్స్, దీని మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు మ్యూజిక్ ట్రెడిషన్స్ మీద కూడా రావచ్చు. ఇక గుప్తులు కట్టిన టెంపుల్స్, మరి మన తెలంగాణలో తీసుకున్నప్పుడు కాకతీయుల టైంలో కట్టిన టెంపుల్స్, ఏపీలో టెంపుల్స్, ఏపీలో ఉన్న బుద్ధిస్ట్ కేవ్స్, ఉండ్రాజవరం ఆ కేవ్స్ ఉన్నాయి కదా. ఎస్, వాటన్నిటి మీద కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, యాన్షియంట్ ఇండియాలో క్వశ్చన్స్ దేని మీద ఎక్కువ వస్తున్నాయి అంటే ఫస్ట్ చెప్పేది ఈ ఆర్కిటెక్చరే. దాని తర్వాత లిటరేచర్ అంటే బుక్స్. కన్హాన ఏం రాసిండు, బాణభట్టుడు ఏం రాసిండు, గుణాద్యుడు ఏం రాసిండు, ఇట్లా అవిటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని డీటెయిల్డ్కి వెళ్తే క్రీడాభిరామం ఎవరు రాసిరని మాత్రమే కాకుండా క్రీడాభిరామంలో దేని గురించి చెప్పబడింది, క్రీడాభిరామంలో దేని గురించి చెప్పబడింది, గుణోద్యుడి బృహత్ కథలో దేని గురించి చెప్పబడింది, అట్లానే
హాలుడు, శాతవాహన కింగ్ హాలుడు ఉన్నాడు కదా, కవిరాజా అంటాము. ఎస్, ఆయన గాథ సప్తశతిలో దేని గురించి మాట్లాడిండు? బేసిక్ గా అవి శృంగార కావ్యాలు అవన్నీ ఉంటాయి. కానీ ఆ టైంలో ఉన్న సమాజానికి సంబంధించిన విషయాలు, పెళ్లిళ్ళు చేస్తే దాంట్లో ఎలా చేస్తారు, కాళ్ళకు పెట్టే పారాని, ఇట్లా ఇవన్నీ మాట్లాడిన అందులో. మరి దాని గురించి ఓకే. మళ్ళీ శాసనాలు, మక్యోదిని శాసనం ఎవరిచ్చిర్రు, మైదవోలు శాసనం ఎవరిచ్చిర్రు, నాసిక్ శాసనం ఎవరిచ్చిర్రు, నానాగఢ్ శాసనం ఎవరిచ్చిర్రు, ఇట్లా శాసనాలు. లేకపోతే ఇక మన వేదాస్ మీద క్వశ్చన్స్. అలాగే అటు ఇంకా వేదాస్ కన్నా ముందు తీసుకుంటే హరప్పన్ సివిలైజేషన్ కి సంబంధించి వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు, వాళ్ళది మన ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, టౌన్ ప్లానింగ్. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్లు యాన్షియంట్ ఇండియా నుంచి బాగా వస్తున్నాయి. ఓకే, ముఖ్యంగా పాలిటిక్స్ మీద క్వశ్చన్లు వస్తలేవు. ఏ రాజు ఏంది, కాలం అయిపోయింది. సోషియో రిలీజియస్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేషన్, లిటరేచర్ వీటికి సంబంధించిన వాటి మీద మాత్రమే క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్ లో. ఓకే, ఇవి చాలా బాగా చూసుకోండి. ఇండియన్ హిస్టరీ, యాన్షియంట్ ఇండియా చూసుకున్నప్పుడు ఒక్కసారి మన నితిన్ సింఘానియా బుక్ ఉంది కదా, ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అందులో ఉన్న టాపిక్స్ స్టార్టింగ్ చూసుకొని వెళ్ళండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చితే డూ లైక్ the video and please subscribe T1 Academy. Okay, thank you.